శ్రీగురుభ్యో నమః. సభాయే నమః. రాకాచంద్రసమానకాంతివదన నాకాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సురధునీ నీకాశవాగ్వైభవం శ్రీకాంచీనగరీ విహారరసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణీ రాజతే అంటారు మూకశంకరులు స్తుతిశతకంలో. నిన్నను నేను మీతో ఆ శ్లోక వైభవం గురించి ప్రస్తావన చేస్తూ రాకాచంద్ర సమాన కాంతివదన నాకాధిరాజస్తుత మూకానామపి కుర్వతీ సురధునీ నీకాశ వాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహారరసికా అన్న పాదం గురించి మాట్లాడుతున్నాను. ఆ తల్లి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మోక్షపురి అయినటువంటి శ్రీకాంచీ నగరమునందు విహరించడంలో అత్యంత ప్రీతి కలిగి ఉన్నది. అయితే నిన్నను మీతో నేను కాంచీపురానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని ప్రస్తావన చేయడం జరిగింది. ఆ అమ్మ అక్కడికి వచ్చి దాన్ని శివజిత్ క్షేత్రంగా ఎలా మార్చింది, కామాక్షి అన్న పేరుతో అక్కడ వెలిసి ఉన్నటువంటి కారణం చేత భక్తుల్ని ఎలా అనుగ్రహిస్తోంది, ఈ విషయాలు నేను ముచ్చటించడం జరిగింది. కాంచీపురం అమ్మవారి యొక్క పాతివ్రత్యానికి, లోకమంతా నేర్చుకోవలసినటువంటి ఒక పాఠానికి నిదర్శనంగా నిలబడేటటువంటి క్షేత్రం. మహాభారతంలో కూడా అనుశాసనిక పర్వంలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయానికి సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతం మీద ఒక స్థూల రూపంలో కూర్చుని ఉన్నాడు. అంటే మీరు ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. భగవంతుడికి ఒక నివాస స్థలం అన్నది ఉండదు యథార్థానికి. నేను ఎక్కడున్నారు అంటే ఏదో ఫలానా ఓ ఇంట్లో ఉన్నాను అంటాను. అలా భగవంతుడు కూడా కైలాసానికో వైకుంఠానికో సత్యలోకానికో పరిమితం అయిపోతే అప్పుడు ఆయన కూడా ఒక సంకుచితత్వాన్ని పొందుతాడు. ఒక ప్రదేశంలో ఉన్నవాడు, ఒక స్థూలమైన రూపంతో ఉన్నవాడు, ఒక్కచోట ఉండగలిగినవాడు, ఇటువంటి పరిమితులు ఏర్పడతాయి. యథార్థమునకు ఆయన సర్వవ్యాపి, అంతటా ఉంటాడు. అంతటా ఉన్నప్పటికీ కూడా లింగపురాణంలో వ్యాసుడు చెప్పినట్టు ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. కరిగినటువంటి నెయ్యి ఒక పళ్ళెంలో పోసాననుకోండి, పళ్ళెమంతటా విస్తరిస్తుంది. ఇప్పుడు నేను ఆ పళ్ళాన్ని ఇలా ఎత్తాననుకోండి, కొద్దిగా వాలు వస్తే ఆ నెయ్యి ఓ పక్కకి ప్రవహిస్తుంది. కానీ అదే నెయ్యి కాసేపు నేను అలా వదిలేశాననుకోండి, పళ్ళెమంతటా ఎలా విస్తరించి ఉన్నదో అలాగే ఘనీభవిస్తుంది. లేదా నేను పళ్ళెం అలా ఉంచినప్పుడు పల్లంకి పెట్టాననుకోండి, నెయ్యంతా ఓ పక్కకొచ్చి అక్కడ పేరుకుంటుంది. వేదాహమైతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటుంది శృతి. నిన్ను మేము ఈ రూపంతో చూడాలనుకుంటున్నాము అని ఆర్తి పొందినటువంటి భక్తుల యొక్క తాపత్రయాన్ని తీర్చడానికి పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది అనుగ్రహిస్తూ ఉంటాడు తప్ప, ఈశ్వరుడు ఇలాగే ఏదో సప్తధాతువులతో ఆయన కూడా స్థూలమైన ఒక రూపంతో ఉంటాడు అని నిర్ధారించడం వేదం యొక్క హృదయానికి దూరంగా నిలబడ్డం అవుతుంది. ఎందుచేత అంటే ఎవరు శివుడు అన్న ప్రశ్న వచ్చిందనుకోండి, దానికి జవాబు చెప్పగలిగినది ఎవరు అంటే మొట్టమొదటిది వేదం ఒక్కటే. అందులో ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ అంది. ఎవరు శివుడు అంటే పాతాళము కన్నా క్రింద నుండి పైన ఎంతవరకు ఉన్నదని నీ దృష్టికి అందుతున్నదో అంతకన్నా పై వరకు, ఇక వ్యాపించడానికి అవకాశం లేనంత వరకు వ్యాపించిపోయిన వాడెవరో. స్థాణుహు అంటే కదలనివాడు కాదు, కదలడానికి లేనివాడు. ఇక ఆయన కదలడానికి వ్యాపించడానికి చోటేం లేదు కొత్తగా. అత్యతిష్టదశాంగుళం, అంతటా నిండిపోయినవాడు. అంతటా నిండిపోయినవాడు నెయ్యి పేరుకున్నట్లు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు కృష్ణుడు. తత్వం మారుతుంది తప్ప ఎవరిదైనా అంతే. భగవత్తత్వంలో ఆ లక్షణం అలాగే ఉంటుంది. అమ్మవారు కూడా దేవీ భాగవతంలో అదే ప్రతిజ్ఞ మాటలు మారి ఉంటుంది. యథా యథా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచరక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. మొట్టమొదట అసలు భగవంతుడు దేని కొరకు వస్తాడు అంటే పరిత్రాణాయ సాధూనాం,
ఆయనకి మొట్టమొదట లెక్క ఎవరి కోసం అంటే పరమ భాగవతోత్తములైన వాళ్ళ కోసం. ఎవడు ఆర్తి చెందుతున్నాడో, ఎవడు తనని దర్శించాలని తాపత్రయపడుతున్నాడో అటువంటి వాడి కోసం ఆయన దిగిపోతాడు కిందకి. అందుకే తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకు వచ్చేయడం. ఆయన ఎందుకు రావాలి కిందకి? అవతారం ఎందుకు రావాలి? అది విష్ణు అనండి, శివుడు అనండి, అమ్మవారు అనండి, ఎవరైనా అనండి, మీరు ఏ పేరుతో పిలవండి, పేరుతో సంబంధమే ఉంది. కానీ ఎందుకు కిందకు వస్తాడు అంటే మనం చెప్పడం కాదు, ఆయన చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం. నా గురించి ఆర్తి పొందిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు నన్ను ఒక రూపంతో చూడాలనుకుంటారు. వాళ్ళకి తత్వం తెలుసు, అంతటా ఉన్నాడని తెలుసు. నెయ్యి ఎక్కడుంది అంటే పాలలోనే ఉంది. కానీ పాలలో ఉన్న నెయ్యి నెయ్యిగా ఎప్పుడు కనపడుతుంది? ఆ పాలు తీసుకురావాలి, జాగ్రత్తగా పొయ్యి మీద పెట్టాలి, కాచాలి, ఎర్రటి తొరక కట్టాలి, దింపాలి, పక్కన పెట్టాలి, చల్లపడాలి, పెరుగు తీసుకురావాలి, తోడు పెట్టాలి, పెరుగవ్వాలి, కవ్వం దింపాలి, చిలకాలి, మజ్జిగవ్వాలి, అందులోంచి వెన్న పైకి రావాలి, వెన్న తీయాలి, గిన్నెలో పెట్టాలి, పొయ్యి మీద పెట్టాలి, కరగాలి, నెయ్యి అవ్వాలి. కానీ నెయ్యి ఎక్కడది? పాలలోదే. పాలలో కనపడిందా? కొంత సాధన చేస్తే కనపడింది. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు వెదకి చూచిన అన్నది ఆర్తి పొందితే. భక్తి చేత నేను ఇలా చూడాలని అనుకుంటే అటువంటి భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి లీలలు చూడడానికి ఎలా ఉంటాయంటే చాలా తమాషాగా ఉంటాయి. ఏమిటి? సర్వజ్ఞ అని బిరుదు పొందినటువంటి అమ్మవారు, అన్నిటినీ తెలుసుకోగలిగినటువంటి తల్లి, సమస్త చరాచర ప్రపంచంలోని కదలికలకు కారణమైనటువంటి అమ్మ ఇంత బేలతనంతో ఒక పసిపిల్ల ప్రవర్తించినట్లు ప్రవర్తించి ఎందుకు చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాని వెనక తాత్పర్యం లోకానికి ఒక పాఠం చెప్పడం అవుతుంది. అందుకొరకు జరుగుతూ ఉంటాయి లీలలు. అందుకే అవి కర్మజనితముగా జరిగినటువంటి చేష్టితములు కాదు, సంఘటనలు కాదు, అవి ఈశ్వర లీలలు. లీల అని ఎందుకంటారు అంటే దాని ద్వారా లోకమునకు ఒక పాఠం నిర్దేశింపబడుతుంది. ఒకనాడు కైలాసంలో శంకరుడు ఒక స్థూల రూపంతో కూర్చుని ఉన్నాడు. స్థూల రూపం అని నేను అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, పేరుకున్న నెయ్యి అని. అమ్మవారు కూడా అంతే, పేరుకున్న నెయ్యి ఒక రూపాన్ని పొందింది. శంకరుడు కూర్చుని ఉండగా ఆమె భార్యగా సంకేతింపబడుతుంది, శక్తి స్వరూపం కాబట్టి. ఆవిడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. శంకరుడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చింది. అంటే వెనక నుంచి వస్తే గమనించలేడని అని నేను అన్నాను అనుకోండి. శంకరుడికి వెనక నుంచి వస్తే తెలియదు అంటే అంతకన్నా అమాయకమైన ప్రతిపాదన లోకంలో ఇంకోటి ఉంటుందా? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం అని వేదం చెప్తుంటే నా వెనక నుంచి మా ఆవిడ వస్తే నాకు ఎలా తెలియదో శివుడి వెనక నుంచి పార్వతీదేవి వస్తే శివుడికి తెలియదండి అని నేను అన్నాను అనుకోండి. ఆ శివుడు శివుడా, ఆయన మనకి రక్షకుడా, ఎంత తేలిగ్గా ఉంటుంది అది? కాదు, అది లీల. లీలని లీలగా అంటే లోకమునకొక పాఠం ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ వెనక నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే రావచ్చు, తప్పే ఉంది, వెనక నుంచి వస్తే తప్పే ఉంది. రావడంలో దోషం కాదు, ఆవిడ ఎందుకు ఒక భావన కలిగింది. ఏమిటి ఆ భావన అంటే భార్యా సంబంధమైన ఆలోచన ఒకటి వచ్చింది. మా ఆయనకి వెనక నుంచి వచ్చి రెండు కళ్ళు మూస్తే ఎవరు మూశారు చెప్పగలుగుతాడా? ఎవరు శంకరుడు యొక్క ముఖాన్ని ముట్టుకుని రెండు కళ్ళు ముయ్యగలిగినది అని వెనక నుంచి వచ్చి ఆవిడ రెండు కళ్ళు మూసి, రెండు కళ్ళు మూయడం అంటే రెండు చేతులు అడ్డు పెట్టింది కళ్ళకి. అడ్డు పెడితే లోకమంతా బాధ పొందింది అన్నారు. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కూడా ఉంది. లోకమంతా బాధని పొందింది. మీరు ఇప్పటికీ ఏకాంబరేశ్వర ఆలయానికి వెడితే ఇదే ఉంటుంది. దేవాలయంలో శివలింగానికి ఎదురుగుండా ఉన్న స్తంభాల మీద ఈ గాథ చెక్కబడి ఉంటుంది. ఆవిడ రెండు కళ్ళు మూస్తే లోకములకు బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగింది అంటే శారీరకమైనటువంటి బాధ, మనోసంబంధమైనటువంటి బాధ, ఈ రెండూ కలిగాయి. ఇవి భగవంతుడికి ప్రధానములే. ఇంతకన్నా ప్రధానమైన బాధ ఒకటి కలిగింది. ఏమిటి ఆ బాధ అంటే ధర్మమునకు ఇబ్బంది ఏర్పడి. ఆయన దేని గురించి పాకులాడతాడంటే ధర్మం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు.
ధర్మ సంరక్షకుడు ఎవరు అంటే భగవంతుడి. విష్ణుతత్వం ఎంత గొప్పగా ధర్మం గురించి మాట్లాడుతుందో శివతత్వం అయినా పేరు మారుతుంది, కానీ అంతే. రుద్రుడు అంటే రుత్యా ధర్మాన్ అవలౌకయతి ప్రాపయతివా, వేదము ద్వారా ధర్మమును అందించి ధర్మమును కాపాడువాడెవరో ఆయనే రుద్రుడు. రుద్రుడు అంటే కోపంగా ఉండేవాడని అర్థం కాదు. ఇంకా ఆయనకి నాకు తేడా ఏమిటి? ఆయనకు కూడా కోపం వస్తాయి. అది కాదు, ధర్మమును అందించి ఏది ధర్మమో చెప్పాలంటే ఆయనే చెప్పాలి వేదం ద్వారా. ఆ ధర్మమును పట్టుకున్న వాణ్ణి రక్షించి ధర్మమునందు అనురక్తి కల్పించేవాడెవరో ఆయన పరమేశ్వరుడు. అదే అమ్మవారైతే ధర్మిణి, ధర్మవర్ధిని. ఆ తల్లి కన్నులు మూస్తే లోకమునకు బాధ కలిగింది. ఎందుచేత అంటే ఆవిడ చేతులు తీసేసిన తరువాత శంకరుడు చెప్పాడు, పార్వతి స్థూల రూపంతో ఉన్న నన్ను చూసి నువ్వు శివుడు ఇంతే అనుకుని కళ్ళు మూసావు. అంటే ఆవిడికి తెలియదని కాదు, లీల. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు ఏది జరుగుతుందో అది లోకమునకు జరుగుతుంది. నువ్వు నా 2 కన్నులు మూసావు, అవి ప్రాకృత నేత్రములు కావు, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం అంటాడు వ్యాసులు. అది ఏదో పాంచభౌతికమైన శరీరం కాదు, అప్రాకృత శరీరం తం. అది దివ్యమైనటువంటి శరీరం. సూర్యచంద్రులిద్దరూ ఆయనకి కన్నుల స్థానం. అది విష్ణుతత్వంగా చెప్పండి, శివతత్వంగా చెప్పండి, అమ్మవారని చెప్పండి, వాళ్ళ కన్నులు ఎవరు అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రౌచ నేత్రే అంటాం విష్ణు సహస్రం పీఠికలో. పరమశివుడైతే వందే శంభుముమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటారు. సూర్యుడు చంద్రుడు అగ్ని అయిన నేత్రములు. నువ్వు నా కన్నులను మూసిన కారణం చేత సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశము లోకమునకు అందలేదు. అకస్మాత్తుగా చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. అసలు మనకి కాల విభాగం అంతా వాళ్ళిద్దరి కదలిక మీద ఆధారపడుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకోండి, ప్రాతఃసంధ్య, అప్పుడో ధర్మం ఉంటుంది. మాధ్యాహ్నిక సంధ్య, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. సాయంకాలం ప్రదోష వేళ, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. చీకటి పడిపోయింది, అప్పుడు ఒక ధర్మం ఉంటుంది. కాలాన్ని అనుసరించి ధర్మాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ధర్మం ఎలా? ఆ సమయమునందు చెయ్యవలసినవి చెయ్యాలని లోకం మనకు ఎలా తెలుస్తుంది? సంధ్యావందనం చేసేవాడికి ఇది సంధ్యావందనం చేసే సమయం అని ఎలా తెలుస్తుంది? ఓ అర్ధార్జన చేయవలసిన వాడు పగటి వేళ అర్ధార్జన చెయ్యాలి, ఇది పగటి వేళ అని ఎలా తెలుస్తుంది వాడికి అర్ధార్జన చేయడానికి? భోగం అనుభవించవలసిన వాడు ధార్మికంగా చీకటి పడ్డాక భోగం అనుభవించాలి, ఇది భోగం అనుభవించే సమయం అని వాడికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ధర్మచక్రమునకు ఇబ్బంది వచ్చింది. ఉత్తర క్షణంలో లోకాలకి ముందు కాంతినివ్వడానికి నేను నా 3వ కన్నుని సాత్వికంగా తెరిచాను. అది అగ్ని. అగ్ని వేడితో పాటు ప్రకాశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఏదో చీకట్లో అగ్ని వెలుగుతోంది అనుకోండి, కాంతి ఉండదండి. అందుకని ఆత్యైక పరిస్థితి ఏర్పడింది కాబట్టి 3వ కంటి ద్వారా లోకమునకంతటికీ కూడా నేను వెలుతురు అందించాను. కానీ ధర్మమునకు సమస్య వచ్చింది. ఇది నువ్వు చేసిన మహాదోషం. ధర్మమునకు ఇబ్బంది కల్పించకూడదు. ఏ వ్యక్తి అయినా సరే తన వ్యక్తిగతమైన సుఖం కోసం, తన భోగం కోసం 10 మంది బాధపడడానికి ఇచ్చగించకూడదు. సమాజం ఎలా పోయినా నాకు పర్వాలేదు, నేను ఒక్కడిని సుఖంగా ఉంటే చాలు అని ఎవడనుకుంటాడో వాడు ఎంత పూజ చేసినా, ఎంత గొప్పవాడని లోకంలో అనిపించుకున్నా నిరర్థకమే. ఎవడు తాను ఇబ్బంది పడినా సమాజం కోసం పాకులాడతాడో వాడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. త్యాగే నైకే అమృతత్వమానసు. త్యాగం అంటే ఏమిటి? వ్యక్తిగతమైన ఉరిపిడి ఉన్న సమాజ హితము కొరకు నిలబడగలగడ, అది త్యాగం అంటే. నేను నా దగ్గర ఉన్న 10 రూపాయలు ఇచ్చేయాలనుకోండి, ఏమో ఆ 10 రూపాయలు ఉంటే నేను ఖర్చు పెట్టడానికి బోల్డన్ని కారణాలు ఉంటాయి. కానీ అప్పటికి ఇంతకన్నా సమాజహితమునకు అది అవసరం. నా వ్యక్తిగత అవసరం కన్నా సమాజహితం చాలా ప్రధానం. అందుకని 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి, ఉరిపిడిని అనుభవించా. అంటే నా వ్యక్తిగత కారణాన్ని త్యాగం చేసేసి ఇది నాకు లేకపోయినా సమాజహితానికి పనికొస్తుంది, 10 మందికి ఆసరా కలగడం నాకు అభ్యున్నతి హేతు అని నేను ఇవ్వగలిగితే మంచిది. కాకుండా నాకొక్కడికి సంతోషం కలగడానికి 10 మంది దుఃఖపడ్డా పర్వాలేదు, ఇది ఈశ్వరుడు అంగీకరించాడు. ఇది ఎవరు చెప్పాలి? ఒక సంఘటన ద్వారా జరిగిందనుకోండి, చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి.
కాబట్టి అమ్మవారు చేసి చూపించింది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, లావణ్య కారుణ్య సౌందర్యముల యొక్క సంఘాతము అని చెప్తారు ఆవిడ్ని. ఆవిడ రూపం కూడా నిజానికి ఏదో ప్రాకృతమైన శరీరం కాదు. ఆదిక్షాంత సమస్త వర్ణ నికరీ శంభు ప్రియేశాంకరీ అంటారు శంకర భగవత్పాదులు. అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరములు ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారి యొక్క రూపం. సౌందర్య లహరి. ఏమిటి ఆవిడ సౌందర్యం? ఆవిడ కారుణ్యం. అమ్మ సౌందర్యం అమ్మ ప్రేమ అయినట్లు నిన్ననే మీతో మనవి చేశాను నేను. అమ్మ సౌందర్యము అమ్మ ప్రేమ, అమ్మ కారుణ్యము అమ్మ సౌందర్యం, అమ్మ లావణ్యం ఆ ఎరుపుతనం మనం మారాలని కోరుకోవడం. అందుకొరకు ఆవిడ ఖేదం అనుభవించింది. అది ఆవిడ త్యాగం. లోకంలో అమ్మ ఓ మధుర పదార్థం వండుతోంది అనుకోండి, పిల్లలందరూ వచ్చి అక్కడ కూర్చొని అమ్మ చాలా బాగుందమ్మా, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది, ఇంకొంచెం పెట్టవా, ఇంకొంచెం పెట్టవా అంటే పరమ సంతోషంగా మారు వడ్డించేస్తుంది. ఆఖరణ మూకుడు కిందకి దింపేసి పొయ్యి కట్టేసింది అనుకోండి, అమ్మ నీవు తినలేదా అమ్మా అన్నారనుకోండి, తిననిచ్చారా, ఇంకా కావాలి ఇంకా కావాలని మీరు తినేస్తే ఇంకా నాకెక్కడ ఉంటుంది అంటుందా? అనదు. మీరు అంత సంతోషంగా తింటే నా కడుపు నిండిపోయిందిరా నాన్న అంటుంది. అది అమ్మ యొక్క హృదయం. అమ్మ త్యాగమూర్తి. నేను తినాలని కోరుకోదు, నా బిడ్డలు తినాలని కోరుకుంటుంది. ఈ ఖేదము వాళ్ళు అనుభవించకూడదు. నేను అనుభవిస్తాను, వాళ్ళకి పాఠం తెలిస్తే చాలు. అది ఆమె యొక్క కారుణ్యం. ఆ కారుణ్యాన్ని చెప్పడానికి ఎరుపుతనంతో చెప్తారు. ఎరుపు ఎక్కడున్నా మార్పుకి సంకేతం. అరుణాం కరుణా తరంగితాక్షీం అంటే అమ్మవారు ఎర్రగా ఉంటుందండి అని నేను అన్నాను అనుకోండి. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది కదండి, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది కదండి, పార్వతీదేవి నల్లగా ఉంటుంది కదండి అంటే వాళ్ళకు కూడా నాలాగే పుట్టినప్పుడు రంగు వచ్చిందా? అది కాదు. దాని వెనక ఒక తత్వం ఉంటుంది. కథ ఎంత ప్రధానమో తత్వం అంత ప్రధానమో. తత్వము విడిచిపెట్టేసిన నాడు మనిషి జీవితంలో మార్పు రాదు. మార్పు ఎప్పుడు వస్తుంది అంటే తత్వాన్ని కూడా అవగతం చేసుకున్నప్పుడే వస్తుంది. నీ కొరకు నువ్వు బ్రతకడం కాదు, 10 మంది కొరకు బ్రతకగలవా? వాడు ఎంత పూజ చేశాడన్న దానితో సంబంధం లేదు, ఈశ్వరుడు కౌగిలించుకుంటాడు. అందుకే ఈ దేశంలో గొప్పతనం ఎక్కడొచ్చిందంటే సమాజమునందు పరమేశ్వరుణ్ణి చూస్తారు. ఎదగడం అన్న మాటకు అర్థం ఏంటంటే పూజగదితో మొదలుపెట్టి విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూడాలి, లోకమునందు లోకేశ్వరుణ్ణి చూడాలి. తప్ప ఇక్కడే ఈశ్వరుడున్నాడు నా పూజగదిలో, ఇక్కడ దేవాలయంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, ఆ బయట ఎక్కడా లేడు అంటే అది రావణ బుద్ధి. అక్కడికి వెళ్ళి పుష్పక విమానంలో లక్ష్మీదేవిని పూజ చేస్తాడు, బయటకు వచ్చి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. కాదు, నా పక్క ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా సీతాదేవి యొక్క స్వరూపం. గృహలక్ష్మి గృహే గృహే. నేను కామాక్షిని చూడాలంటే ఇలా చూడక్కర్లా, ఇలా నా కంటి ముందున్న ఈ సువాసినులందరూ కామాక్షి పరదేవతలే అని నేను అనుకుని నిలబడగలిగాను అనుకోండి, నేను ఎదిగాను. నేను మూక పంచేసేది చెప్పి ఆవిడ ఒక్కతే కామాక్షి అన్నాను అనుకోండి, నేను ఎంత మూక పంచేది చెప్పినా ఎంత కామాక్షి తత్వం చెప్పినా నేను ఎదిగిన వాడను కాను. అది తత్వం. అందుకు ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నా భార్యవే కావచ్చు, లోకము కొరకే చేసి ఉండవచ్చు, కానీ లోకమున కొరకు నేను చేశానంటే ఎలా సరిపోతుంది? అప్పుడు దోషం ఒకటి చేసి ప్రతివాడు లోకం కోసం చేశాననొచ్చు. కానీ సూర్యచంద్రుల యొక్క గమనమునకు అడ్డొచ్చి ధర్మమునకు ఇబ్బంది కలిగిందే ఇది చాలా పెద్ద దోషం. అంటే మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి? లోకంలో ఎప్పుడూ ధర్మచక్రమునకు అడ్డు వెళ్ళకూడదు. దాని యొక్క గమనంలో కర్రలు పెట్టి ఆపకూడదు. ధర్మచక్రం నడవడానికి సాయపడాలి. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షించడం అంటే ఏదో పెద్ద మనం రక్షిస్తామని కాదు, ధర్మానుష్ఠానము చేయుటకే ధర్మరక్షణము. ఎవడికి వాడు ధర్మాన్ని అనుష్ఠానం చేశాడనుకోండి, అదే ధర్మరక్షణం. కాబట్టి నువ్వు లోకములకు ఇబ్బంది కలిగించావు, ధర్మములో ఇబ్బంది వచ్చింది. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకో. ఏమిటి ప్రాయశ్చిత్తం? అజాయమానో బహుధా విజాయితే. జన్మలేని నువ్వు జన్మ ఎత్తు, జన్మనెత్తి నా గురించి తపించు. తపించడం సమస్త దోషములకు పరిహారం. కాబట్టి తపస్సు చెయ్యి, మళ్ళీ నన్ను పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది? చేసింది లోకం కోసం. తపస్సు చేసి చూపిస్తున్నది లోకము యొక్క మర్యాదకు అడ్డు వెడితే,
ధర్మమునకు ఇబ్బంది కలిగితే ఇదిగో మళ్ళీ ఇంత కష్టపడవలసి వస్తుంది, నేను పడినట్టు నువ్వు పడలేవు, అందుకే ధర్మం జోలికి వెళ్ళవద్దు, ధర్మాన్ని అనుష్ఠించు. అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు శ్రీ మహావిష్ణువు, అసలు నేను జోక్యం చేసుకుని ఒకడిని చంపేయడం అన్న మాట ఎప్పుడు వస్తుంది అని ఆయన కొన్ని కారణాలు చెప్పాడు. శుద్ధ సాధులందు అని మొదలుపెట్టాడు. నన్ను నమ్ముకున్న పరమ భాగవతోత్తముల జోలికి వెడితే నేను కూడా ఆగ్రహం చెంది చంపేస్తాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనొందు అన్నాడు. ధర్మ పదవి ఎందు ధర్మం జోలికెళ్ళినా, ధర్మాన్ని పాడు చేసినా, తాను ధర్మం పాడవడానికి ఆదర్శంగా లోకంలో నిలబడి ఇలా బ్రతకచ్చని చెప్పినా పాడవుతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ధర్మం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్తాను. భగవంతుడు లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తే అదే భగవంతుడికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన ఆయన ఏమండవు. ఒక దేవాలయం జోలికి వెళ్ళడం, ధర్మం జోలికి వెళ్ళడం, భగవంతుణ్ణి నింద చేయడం, శాస్త్రాన్ని నింద చేయడం ఎటువంటివి అంటే ఒక దీపస్తంభం దగ్గరికి వెళ్ళి దీపాన్ని బద్దలగొట్టేయడం లాంటిది. ఇప్పుడు అక్కడ అంత పెద్ద దీపం వెలుగుతోంది, ఒకడు నిష్కారణంగా వెళ్ళి నిలబడి రాయి పెట్టి ఆ దీపాన్ని కొట్టాడనుకోండి, దీపం ఆరిపోయింది. ఇప్పుడు వాడికి ఏమైనా అవ్వాలా? వాడికి ఏం అవ్వలేదు కదండి అని మీరు అడగక్కర్లేదు. ఎందుకనంటే వాడు ఉత్తర క్షణంలో చీకట్లోకి వెళ్ళాడా లేదా, మిగిలిన వాళ్ళకి చీకటి మాట అలా ఉంచండి. మొదట వాడు చీకట్లోకి వెళ్ళిపోయాడా లేడా? ఎవడు ధర్మ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నాడో, ఎవడు భగవన్ నింద చేస్తున్నాడో, ఎవడు సనాతనమైన శాస్త్రమును ధిక్కరిస్తున్నాడో వాడు ముందు అంధకారంలోకి పోయాడు. అదే వాడికి పెద్ద శిక్ష. ఇక ఎవడూ వేయక్కర్లేదు, అసలు వాడికి వాడు శిక్ష వేసుకున్నాడు అని గుర్తు. అందుకని ఉత్తర క్షణ ఫలితాలు భగవంతుడు ఇచ్చాడా లేదా అని దాని మీద విచారణ చేసి ప్రమాణాలు అడగకూడదు. ఏమంటే మరి ఏం చేశాడండి దేవుడు అంటే, దీపం పగలగొడితే ఏమయ్యావు? నువ్వు చీకట్లో ఉన్నావా లేదా? దూరంగా ఉన్నవాడు తర్వాత చీకటి వలన బాధపడ్డాడు, ఆ పాపం నీదే. ముందు నువ్వు చీకట్లోకి వెళ్ళావా లేదా దీపం ఆర్పి? కాబట్టి మొదట చీకటి అనుభవిస్తున్న వాడివి నువ్వే, అదే మొదటి ఫలితం. ఆ తర్వాత ఆ చీకట్లో గాజు పింకు నీకే గుచ్చుకుంటుంది. కాబట్టి ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది, జన్మనెత్తవలసి వచ్చింది. అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలు ఎత్తి బాధపడవలసిన అవసరం ఆవిడికి ఏముంటుంది? మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది. ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది. ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది. అమ్మ నాకు కూతురైతే బాగుండే అని కోరుకున్నాడు అనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా, వాడికి కూతురుగా వస్తుంది. ఎంతమందికో వచ్చింది. ఆకాశరాజుకు వచ్చింది పద్మావతీదేవిగా, హిమవంతుడికి వచ్చింది హైమవతిగా, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అయింది, భృగువుకు వచ్చింది భార్గవిగా, అలాగే మనకి జనక మహారాజు గారికి వచ్చింది సీతాదేవిగా. ఎంతమందికి ఆవిడ కుమార్తెగా రాలేదు, ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ ఎవ్వరూ లోకంలో కోరకూడనిది ఆమెకి భర్తృస్థానంలో ఉంటానని అడగకూడదు. ఎందుకంటే ఆమె మనకు తల్లి, ఆయన తండ్రి. అది ధూర్తతనం. అందుకే శివే శృంగారార్ధన తదితర జనే కుచ్చనపరా అంటారు. ఆ మాట వచ్చిందో ఆవిడ కన్నెర్రబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునన్నావా? ఆవిడ ప్రసన్నురాలవుతుంది. నేను ఇంతకన్నా సభలో మాట్లాడకూడదు, ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి. పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని, పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు. అమ్మ అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు, ఆడది అన్న భావన గిన్నెలోని పాలును పొంగించగలిగిన అగ్నిహోత్రం. ఆవిడ జగన్మాత. ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు. కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో, కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడ వస్తుంది? ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు? కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మ నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు. హిమవంతుడంతటి వాడు ఒక మాట అన్నాడు, పుట్టింది పార్వతీదేవే అని ఆయనకి తెలుసు. ఆయన ఓ మాట అన్నాడు, వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు అద్భుతమైన పద్యాలు. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు ఆయన. నేను నీకు తండ్రిని అవడం ఏమిటమ్మా? నువ్వు నాకు పుట్టడానికి ఏమైనా కర్మ వలన పుడతావా? కాదు,
నువ్వు నాకు కూతురు అయ్యావు. ఎందుకని అంటే నన్ను నీకు తండ్రిని చేసి గౌరవించడానికి. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. నేనెవరు? గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన. నేను అనేక కొండల్లో కొండని, కానీ పార్వతీ అని పేరు పెట్టుకుని పర్వతరాజపుత్రి ఆమె అని నాకు పేరు తెచ్చావు. హైమవతి అని పేరు పెట్టుకుని హిమవంతుని కూతురు అని నాకు పేరు తెచ్చావు. అమ్మా, నువ్వు నన్ను అనుగ్రహించావు కూతురుగా వచ్చి. సాధారణంగా తండ్రి కూతుర్ని పోషిస్తాడు. నువ్వు లోకములను పోషించగలిగిన దానివి నాకు కూతురుగా వచ్చి అందరికీ అన్నం పెట్టే నీకు నేను గడ్డం పట్టుకుని అమ్మా అన్నం తినమ్మా నా తల్లి కదూ అని అడిగేటట్టు చేసావు. ఇది అద్భుతం కాదు? నేను ఎంత ధన్యుణ్ణమ్మా అన్నాడు. కాబట్టి కూతురుగా వస్తుంది. అందుకని కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది. యుక్త వయస్సు వచ్చి ఆయనకు పెద్ద ధర్మం తెలుసు. ఆమె ఎక్కడ పుట్టినా ఆమె ఆడపిల్ల. చాలామంది ఆడపిల్లండి ఆడదండి అంటే అదేదో చాలా తక్కువ చేసిన మాట అనుకుంటారు. తెలుగు భాషలో అద్భుతమైన మాటల్లో అదొక మాట. ఆడది, ఆడపిల్ల. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ ఉండేటటువంటి పిల్ల కాదు, వేరొకటి జీవితంలో ధర్మానుష్ఠానం చెయ్యడానికి వాడికి ఉపకరణం అవ్వడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ పిల్లని నేను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ఉద్ధరింపబడతాను. నాతో కలిపి 21 తరములు తరింప చేయడానికి ఆడపిల్లగా వచ్చింది నాకు. ఆయనకి ఇల్లాలిగా వెళ్ళిపోతుంది. ఇంటి పేరు వదిలేస్తుంది, వంశం పేరు వదిలేస్తుంది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, ఉన్న ఊరు వదిలేస్తుంది. ఆయన సర్వస్వం అని వెళ్ళిపోతుంది. అంతటి త్యాగమూర్తి నా కుమార్తెగా వచ్చింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతేచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన. సనాతన ధర్మము యొక్క వైభవం రామాయణంలో. ఎవరికి ఆడపిల్ల పుట్టినా అంతే. కాబట్టి ఇప్పుడు ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు. ఎందుకని? మాకు తల్లి. ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత. కానీ శివకామ సుందరి. ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు. మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ. ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు. లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని, అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు. నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు. లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు, అలా కోరకూడదు కూడా. కానీ అమ్మా, నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా? కాదు. ఎందుకని? నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు. ఇప్పుడు లోకం జోలికెడితే, ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా. అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాననుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు. నువ్వు తపించాలి. ఎక్కడ తపించాలన్నది ముఖ్యం. దానికో అనువైన ప్రదేశం ఉండాలి. ఏ పని పడితే ఆ పని ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు. దేశకాలానువర్తిస్య అంటారు రామాయణంలో. దేశము కాలము రెండు చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. అసలు దేశకాలములను పట్టించుకోని వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడు ఏ పని సాధించలేడు. అందుకే నీకు ఇప్పుడు ఎక్కడ తపస్సు చెయ్యాలనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం. అది నేను చెప్పడం కాదమ్మా, ఈశ్వరానుగ్రహం నిన్ను ఎక్కడ తపస్సు చేయమంటోందో ఆ ప్రదేశాన్ని నువ్వు గుర్తుపట్టడానికి నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఒక యోగదండం ఇస్తాను, ఒక దీపస్తంభం ఇస్తాను. ఆ దీపస్తంభాన్ని ఉంచడానికి ఒక ఘటాన్ని ఇస్తాను. నువ్వు కూర్చుని తపస్సు చేయడానికి నీకు వ్యాఘ్ర చర్మాన్ని ఇస్తాను. నువ్వు చేతిలో తిప్పడానికి ఒక అక్షమాలను ఇస్తాను. నువ్వు వేసుకుని అరణ్యంలో తిరిగి దర్భలవి తెచ్చుకోవడానికి నీకు ఒక ఛత్రం ఇస్తాను. నీ చెలికెత్తెలు నీకు వెయ్యడానికి 2 చామరాలు ఇస్తాను. నువ్వు ఇవన్నీ పట్టుకుని వెడుతుంటే ఇంకొక ముఖ్యమైన వస్తువు ఇస్తాను, వేయించిన శనగలు ఇస్తాను. అన్నీ రూపాంతరం చెందుతాయి. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వేయించిన శనగలు మొలకలెత్తుతాయి. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఈ మార్పు జరిగిందో అది మహాప్రళయమునందు లయము కానటువంటి ప్రదేశం, మోక్షపురి.
అక్కడ ఏదో ఒక గొప్ప అద్భుతం జరగవలసిన అవసరం ఉంది నీ తపస్సు ద్వారా. అక్కడికి వెళ్ళిన వాడు ఈ విషయాన్నంతటినీ గుర్తు తెచ్చుకొని ధర్మమునందు అనురక్తి పొందాలి. అందుకని నువ్వు అక్కడ తపస్సు చెయ్యాలి. ఈ వస్తువులు పట్టుకుని బయలుదేరి ఆవిడ పట్టుకుని దక్షిణం వైపుకి వచ్చింది. దక్షిణం వైపుకి వస్తుంటే కాంచీనగర ప్రవేశం, నిన్న చెప్పా కదా మీకు సత్యవ్రత క్షేత్రం అంటారని. అందులోకి రాగానే అన్ని వస్తువులు మార్పులు చెంది ఆవిడ గమనించింది, నేను ఇక్కడ తపస్సు చెయ్యాలి. ఆవిడ తపస్సు మొదలుపెట్టింది. ఎవరి కోసం తపస్సు చేస్తుంది? శంకరుడి కోసం తపస్సు మొదలుపెట్టింది. ఆయన ఏం చేశాడు? ఆమె ఆదిశక్తి. ఆమె తపస్సు చేస్తోంది అంటే ఎలా చేస్తోంది అంటే తన 2 చేతులతో ఇలా మట్టిని దగ్గరికి చేర్చి ఒత్తింది. ఇప్పుడు అదేమైంది? శివలింగం అయింది. మీరు కొంచెం తాత్వికంగా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడుంటాడు భగవంతుడు అని ప్రశ్న వేసే ముందు భగవంతుడు ఎక్కడ లేడో చెప్పని చెప్పవలసి ఉంటుంది. భగవంతుడు ఎక్కడున్నాడు తప్పు ప్రశ్న. భగవంతుడు ఎక్కడ లేడు అన్నది రూఢము. అంటే మనిషి భగవంతుని మీద నమ్మకం పొందాడు అని. అందుకే భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదుల దక్షిణామూర్తి అష్టకంలో. ఆయన 8 స్థూల రూపములను పొందాడు, 8 లింగములుగా. ఇప్పుడు ఈ 8 శివస్వరూపాలే అన్నాడు. ఏవి? కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 కానీ 9వ చోట నాకు చూపించండి. ఏమి లేవు. అంటే ఇప్పుడు మొత్తం లోకమంతా ఏమిటి? శివస్వరూపమే. శివుడే అయ్యున్నది ప్రపంచమంతా. అంతా ప్రపంచమై ఉన్నప్పుడు నీకు దృష్టిని నిలబెట్టడానికి ఒక ప్రాతినిధ్యాన్ని తీసుకురావాలంటే మట్టిని తీసుకొచ్చి ఇలా అని ఆవిడ ఇలా నొక్కింది, గొబ్బిళ్ళని నొక్కినట్టు. అది లింగమైంది, పృథివీలింగమైంది. ఇప్పుడు అది శివుడు అంది ఆవిడ. అంటే తన దృష్టిని కేంద్రీకరించడానికి ఇది శివలింగం, ఇది శివునకు గుర్తు. అంతటా నిండాడు, కానీ నా మనసుని నిలబెట్టడానికి నేను శివుడిగా భావన చేస్తున్నాను. ఈ పృథివీలింగాన్ని మట్టితో నేను చేసిన లింగాన్నంది. కూర్చుని తపస్సు చేస్తాడు. శంకరుడు లోకం జోలికి వెళ్ళడం చాలా తేలిక, ధర్మం జోలికి వెళ్ళడం చాలా తేలిక. అప్పటికి చాలా సరదాగా ఉంటుంది, ఏదో ఆట కింద ఉంటుంది. కట్టి కుడిపినప్పుడు ఎంత కష్టపడాల్సిందో ఉంటుందో చెప్పడానికి పరిహారం అంత తొందరగా ఉండదు. అమ్మవారు కాబట్టి పాఠం తాను అనుభవించి మనకి నేర్పింది కరుణామయి కనుక నువ్వు చేసుకోలేవు, వెళ్ళకు దాని జోలికి. కొన్ని నువ్వు వెళ్ళవలసిన ఉంటాయి, కొన్ని వెళ్ళకూడని ఉంటాయి. ఆటలైనా ఏవి పడితే అవి ఆడకూడదు. ఈత రాకపోతే చిన్న కొలంలో ఈత కొట్టినట్టుగా ఆడుకుంటే తప్పు లేదు, సముద్రంలో కొట్టకలాగా ప్రమాదం వస్తుంది. ధర్మం జోలికి వెళ్ళడం, లోకం జోలికి వెళ్ళడం, లోకాన్ని ధర్మం విషయంలో పాడు చేయడం అంత ప్రమాదకరమైన విషయాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? తపస్సు చేసింది. ఆయన వెంటనే ప్రత్యక్షం అవ్వకుండా ఆయన ఏం చేశాడంటే జటాజూటంలో ఉన్న గంగని చూసి, గంగా నువ్వు వెళ్ళి ఆ తపస్సునంతటినీ భగ్నం చెయ్యి అన్నాడు. భూమి ఆకాశములు ఏకమయ్యేటట్టుగా వస్తోంది గంగ. వస్తుంటే ఆవిడ భయపడింది. దేనికి భయపడింది? తను కొట్టుకుపోతానని ఆవిడ భయపడలేదు, శివలింగం ఏమైపోతుందని భయపడింది. అది ఆవిడ పాతివ్రత్యం, అది శివస్వరూపంగా భావన చేస్తోంది. ఇప్పుడు మంగళసూత్రం భర్తకి ప్రాతినిధ్యం, అది మమ జీవనహేతునా అన్నాడు. ఒక దేశానికి సంబంధించిన జెండా, అందులో సార్వభౌమాధికారం అంతా ఉంది. అదేదో 3 గజాల గుడ్డ కాదు, అందులో దేశ సార్వభౌమాధికారం చూస్తున్నావు. ఒక యజ్ఞోపవీతం, అది యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. అది కేవల వస్తువు కాదు, కొన్ని కోట్ల మంది విశ్వాసమునకు ప్రతీక. దాని జోలికెళ్ళే అధికారం నీకు లేదు. కేవల వస్తువుగా చూడక ఒక గోవుని, కేవల వస్తువుగా చూడక ఒక జెండాని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞకుండాన్ని, కేవల వస్తువుగా చూడక ఒక యజ్ఞోపవీతాన్ని. అది నీ విశ్వాసమునకు ప్రతీక. ఇప్పుడు ఆవిడ విశ్వాసమునకు అది ప్రతీక. శివుడే గంగని విడిచిపెట్టినా అది చెదరడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే దుర్గమ్మని పిలిచింది, నువ్వు ఈ గంగనంతటినీ పట్టేయి అని. విశ్వాసము ముందు మోకరిల్లిపోవలసిందే, నీకు నిలబడగలగాలి కానీ విశ్వాసంతో సాధించగలవు. అది నీకు లేకపోతే ప్రమాదం వస్తుందంతే. ఇప్పుడు ఆవిడేం చేసింది?
చేతిలో ఉన్నటువంటి పాత్రలోకి ప్రవాహాన్నంతటినీ పట్టేసింది. ఆ వచ్చినటువంటి గంగ అంతర్ధానమై ప్రళయకాల బంధిని అంటారు. అందుకే ఆ దుర్గాస్వరూపాన్ని ప్రళయ జలబంధిని అని. ప్రళయ జలంలా వచ్చినటువంటి జలాన్ని పట్టేసి ఆపేసింది. ఆపేస్తే శంకరుడు అన్నాడు, ఓహో అంటే ఇంత విశ్వాసమా, చూస్తాను, ఇంతకన్నా 1,00,000 రెట్ల వేగంతో ఇంతకన్నా పెద్ద ప్రవాహాన్ని పంపిస్తానని మళ్ళీ పంపాడు. ఆయన తలుచుకుంటే ఏం చేయడు, ఆవిడ కాబట్టి తట్టుకుంది, నువ్వు తట్టుకోలేవు ఇలాంటి పరీక్షలు, ఇబ్బంది పడిపోతావు, ధర్మం జోలికెళ్లకు. మళ్ళీ వస్తోంది జలం. ఆవిడ వెంటనే నారాయణుణ్ణి తలుచుకుంది. నారాయణ నారాయణి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, అందుకే ఇద్దరూ నల్లగా ఉంటారు. పార్వతీదేవిని వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర తిడితే చాలా సంతోషపడిపోతాడనుకుని రాజకీయ పక్షాలు పెడితే కాలిపోతావు. అటువంటి పిచ్చ పనులు చేయకూడదు. వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన గురించి చెప్పినా, ఈయన దగ్గరికి వచ్చి ఆవిడ గురించి చెప్పినా వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి నారాయణ అన్నయ్యని తలుచుకుంది. అన్నయ్య ఏమిటిది ఇంత గంగ వచ్చేస్తోంది అని. ఆయన అన్నాడు, అమ్మ బావగారి యొక్క పరీక్ష, రెండుగా ఉండడు పరమాత్మ, అదొక లీల అని ఆయన అన్నాడు. అమ్మ శివలింగాన్ని రక్షించుకోవాలని కదా నీ తాపత్రయం, నీ భక్తి ఏమిటో ప్రకటనం చేస్తే చాలమ్మా, ఆ నీళ్ళన్నీ ఆపే ప్రయత్నం నీకెందుకు అన్నాడు. ఆవిడేం చేసిందంటే, నేను కొట్టుకుపోయిన తర్వాత ఇది కొట్టుకుపోవాలి తప్ప నేను ఉండగా ఎలా వెడుతుంది శివలింగం, ఆవిడ విశ్వాసం అది. ఆవిడేం చేసిందంటే వంగి శివలింగాన్ని కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం. ఆవిడ వంగి గట్టిగా కౌగిలించుకుంటే ఆవిడ భుజముల యొక్క గుర్తులు, ఆవిడ కుచముల యొక్క గుర్తులు ఆ లింగం మీద పడ్డాయి. అది సైకత లింగం కదా, మట్టితో చేసిన లింగం కదా, ముద్రలు పడ్డాయి. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆ మట్టితో చేయబడినటువంటి లింగం మీద ఈ ముద్రలు పడి అది పృథివీలింగమై కాంచీపురమునందు నిలబడింది. వెంటనే ఆయన ఎంతో సంతోషించాడు. ఇంతే నాకు కావలసింది, ఇంకొకటి అక్కర్లేదు, విశ్వాసమునందు నిలబడగలిగావు, అనుగ్రహిస్తున్నాను, నిన్ను నాదానను చేసుకుంటున్నాను అని పాల్గొన మాసంలో కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పటికీ మీరు ఏకాంబరీశ్వరుడు యొక్క దేవాలయంలోకి వెడితే సుగంధ కుంతలాంబ అని ఒక మూర్తి కనపడుతుంది. ఆ మూర్తి ఇలా జడ ముందుకు వేసుకుని ఉంటుంది అమ్మవారు. ఆవిడ పెళ్లి కూతురు రూపంగా వచ్చింది, కామాక్షికి ప్రతినిధిగా వచ్చి పరమశివుడితో కళ్యాణం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏదో వెళ్ళాను వచ్చాను అంటే తెలియదు. ఆ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణమూర్తులు ఉంటాయి. అయితే మధ్యలో సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళిద్దరు కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదు, లోకమునందు ఒక లీల పరిపూర్ణమైంది, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఉంది. మధ్యలో అగ్ని, ఆయన పావకి అని పేరు, జ్ఞాన సంబంధమైన ఒక విషయం ఉన్నది, నువ్వు గమనించు ఈ కళ్యాణంలో. మా చెల్లి బావగారిని పొందింది, ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారని బావమరిదవుతాడు. కాబట్టి శంకరుడికి ఎదురుగుండా దేవాలయంలో ఉన్నటువంటి కుడ్యంలో శ్రీ మహావిష్ణువు ఉంటారు, పరమ సంతోషంగా నవ్వుతూ ఉంటారు చూస్తూ చెల్లెలి వంక. అందుకే ఇప్పటికీ కాంచీపురంలో ఒక నియమం ఉంది. పాల్గొన మాసంలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి సమయంలో సుముహూర్తం ఉండదు. మీరు కంచి పొద్దున వెళ్ళారనుకోండి, నేను ఒకసారి వెళ్ళాను చూద్దామని. కంచి మీరు పొద్దున్న వెళ్ళారనుకోండి ఏమీ ఉండదు, వీధుల్లో తిరగచ్చు. సాయంకాలం 5 అయ్యారనుకోండి, ఎంత పనున్నా ఎవరు వీధిలోకి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? మొత్తం కంచి చుట్టుపక్కల కొన్ని వేల మంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు వచ్చేస్తారు. రోడ్ల మీద కూడా కూర్చుంటారు, అంతే, ఓ గుడ్డ వేసి కూర్చుంటారు. ఆ లోపల నుంచి పెద్దగా వినపడేటట్టుగా మంత్రాన్ని చెప్తూ ఉంటారు. చెప్తూ ఇప్పుడు తాళి కడుతున్నాడు స్వామి అంటారు, ఇక్కడ తాళి కట్టేస్తారు. స్వామి తలంబ్రాలు పోసుకుంటున్నాడు, ఇక్కడ తలంబ్రాలు పోసేసుకుంటారు. ఇక ముహూర్తం లేదు అక్కడ. నక్షత్రాలు ముహూర్తాలు ఏం పెట్టుకోరు. కొన్ని వేల పెళ్ళిళ్ళు అయిపోతాయి. లోపల కళ్యాణం అయిపోతుంది, ఇక్కడ కళ్యాణం అయిపోతుంది. స్వామివారి ఊరిగింపుగా ఉత్సవమూర్తులు బయటికి వస్తాయి. ఇక్కడ ఒక్క మనిషి ఉండడు, వెళ్ళిపోతారు కంచి నుంచి, వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికీ కంచిలో కామాక్షి కళ్యాణం జరిగేటటువంటి తిథి నాడు ఆ కాంచీపురంలో కొన్ని వేల పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇప్పటికీ మల్లె నూనెతో అభిషేకం చేస్తారు. మొన్న నేను కాంచీపురం వెళ్ళినప్పుడు కూడా
ఆ మల్లె నూనెతో అభిషేకం చేసే సమయానికే వెళ్ళి ఆ అభిషేకాన్ని దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. మల్లె నూనె తీసుకొచ్చి దాన్ని పోస్తారు. ఎందుకంటే అది మామూలుగా నీళ్లు పంచామృతాలు అవన్నీ పోసేస్తే కరిగిపోతుంది. మనకి కుంభకోణంలో అమృతఘటేశ్వరుడు ఎలా ఉంటాడో అలాగే శివలింగం కూడా మట్టితో ఉంటుంది, ఏదో పక్షి గూడులా ఉంటుంది చూడ్డానికి. దాని మీద ఇప్పటికీ అమ్మవారి యొక్క కుచముల ముద్రలు, అమ్మవారి కంకణముల యొక్క ముద్రలు ఉంటాయి ఆ శివలింగం మీద. దానికి ఒక్క మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అది పృథివీలింగముగా ఈ పృథివీకి అంతటికీ కూడా ఒక సంకేత రూపంగా కాంచీపురంలో నిలబడింది. అంటే ఇప్పుడు ఇందులో లోకమునకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చింది ఆవిడ మళ్ళీ భర్తని చేరుకుంది, పరమానందాన్ని పొందింది. కాబట్టి ఏకామ్రేశ్వరుడు, వేదములు మామిడి చెట్టే 4 శాఖలుగా విస్తరిస్తే దాని కింద స్వామి కళ్యాణం జరిగినటువంటిది సుగంధ కుంతలాంబ అంటారు. ఇప్పటికీ ఆ దేవాలయం అలాగే ఉన్నాయి. అందుకే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయంలో ఎక్కడైతే ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి సుగంధ కుంతలాంబ దేవాలయం ఉంటుందో దానికి యువతల అద్దాల మంటపం ఉంటుంది. అక్కడ స్తంభాల మీద మాత్రం మీరు చూస్తే రతీమన్మధులు చెక్కబడి ఉంటారు, చిలుకల మీద ఎక్కెడుతూ ఉంటారు. అసలు ఆ శిల్ప వైభవం మీరు చూడాలి, ఎంత అద్భుతంగా చెక్కుంటారో. అసలు ఆ రతీమన్మధుల అందం చూస్తే మీరు గట్టు కింద నిలబడి స్తంభం మీద చిత్రాలు చూస్తే కాసేపట్లో చిలకలు ఎగిరిపోతాయేమో రతీమన్మధులు అనిపిస్తుంది, అంత గొప్ప శిల్ప సంపద. కాబట్టి కాంచీపురంలో పృథివీలింగం ఏర్పడడంలో జగన్మాత లోకమునకంతటికీ ఒక పాఠాన్ని నేర్పి ఒక లీల చేసి పృథివీలింగము ఆవిర్భవించడానికి కారణమైన క్షేత్రము ఏది ఉన్నదో అది కాంచీపురము. అందుకని శ్రైకాంచీ నగరీ విహార రసిక, తాను మళ్ళీ పరమేశ్వరుణ్ణి పొందడానికి కాత్యాయన మహర్షి ఇచ్చినటువంటి వస్తువులు ఎక్కడ మార్పు చెందాయో అక్కడ తపస్సు చేసింది. కాబట్టి ఆ ప్రాంతము పట్ల ఆవిడికి ప్రత్యేకమైన అనురక్తి. అక్కడికి వెళ్ళిన వారికి ఆమె జ్ఞానం ఇస్తుంది, అక్కడికి వెళ్ళిన వారికి మోక్షం ఇచ్చేస్తాను కలియుగంలో, అది మోక్షపురి. నేను మీతో చెప్పా కదా, ఒక్కొక్కసారి ఇచ్చిన ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందనుకోండి, 15 మార్కులు వచ్చినా మేము వాళ్ళందరినీ ఉత్తీర్ణులు చేసేస్తున్నాం ఉంటుంది ప్రభుత్వం. వాళ్ళ ఇష్టం చేస్తారు, ప్రశ్నపత్రం కఠినంగా ఉంది కాబట్టి. అలాగే కలియుగంలో సాధన కష్టం కాబట్టి కాంచీపురంలోకి ప్రవేశిస్తే కావలసిన అనుగ్రహం నేను వర్షిస్తానంది. కాదనడానికి మనమేమరం, అది ఆవిడ అనుగ్రహం. కాబట్టి శ్రీకాంచీ నగరీ విహార రసిక శోకాపహంత్రీ సతాం. అసలు మూకశంకరులకి మహానుభావుడు పలికింది, కామాక్షి పలికింది లోపల నుంచి, శోకమును పోగొడుతుంది ఆవిడ. ఎవరికి? సతాం, పుణ్యపురుషులకు పోగొడుతుందిట. ఎవరు పుణ్యపురుషులంటే శంకర భగవత్పాదులు కూడా ఈ మాట సౌందర్యలహరిలో వాడారు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః అన్నారు. సకృన్నత్వానత్వా కథమవసతాం సన్నిధదతే అన్నారు. సకృన్నత్వానత్వా, ఎన్ని మాటలు నువ్వు నమస్కారం చేశావన్నది ఈశ్వరుడు చూడడు. ఎవరి విషయంలో? సతాం, సత్పురుషుల విషయంలో. ఎవడు సత్పురుషుడు అంటే లోకమంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి వాడెవడున్నాడో, లోకంలో ఎవరు ఏది పాటిస్తారో అటువంటి సంస్కృతిని పాడు చెయ్యని వాడెవడున్నాడో వాడి పట్ల ఈశ్వరుడు ప్రసన్నుడై ఉంటాడు. నేను మీతో మనవి చేశా. అందుకే రాకాచంద్ర సమాన కాంతి వదన చంద్రమండల మధ్యగా. ఎందుకని? చంద్రుడు కళ సంస్కృతి జోలికి వెళ్ళవద్దు. రాముడు నరుడిగా ఈ లోకానికి నేర్పిన పాఠం అదే. మీతో మనవి చేశా. గుహుడితో కలిసి ఉన్నాడు కానీ ఆటవికుల సంస్కృతిని పాడు చేయలే. రాక్షసులతో కలిసి ఉన్నాడు విభీషణుడితో, రాక్షస సంస్కృతిని పాడు చేయలే. వానరులతో కలిసి ఉన్నాడు, వానర సంస్కృతిని పాడు చేయలే. తాను ఏ సంస్కృతిలో ఉన్నాడో దాన్ని వదులుకోలే. అది ఈ జాతి గొప్పతనం. ఇతరుల సంస్కృతి పాడు చెయ్యరు, తమ సంస్కృతి పాడవడాన్ని అంగీకరించరు. ఆ భావన ఎందుకు వస్తుందంటే ఇద్దరి యొక్క ఆరాధన చేత వస్తుంది. సంస్కృతి పోయినా మనకేం లేని కూర్చుంటే దేశమునకు ప్రమాదం వస్తుంది. తన సంస్కృతి పోకుండా చూసుకోవాలి. అలా పోయినా పర్వాలేదని కూర్చుంటే జడత్వం అంటారు. ఆ జడత్వాన్ని ఎవరు తీసేస్తారంటే ఇద్దరే.
ఒకటి హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం, ఆ జడత్వాన్ని తీసేస్తుంది. రెండవది ఎవరంటే అమ్మవారు తీసేస్తుంది. చైతన్య శక్తి. కాబట్టి నేను ఇలా కూర్చోవడం ఏమిటి, నేను ప్రతిస్పందించి నా సంస్కృతి కొరకు నేను నిలబడాలి. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచిరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకర్లు సౌందర్యలహరిలో. అందుకే జడానాం చైతన్యస్తబకమకరంద శృతిచిరి, ప్రతిస్పందన లేకుండా ఏది ఎలా పోయినా నా వరకు వస్తే కదా అని కూర్చున్నవాడు ఎవరుంటాడో వాడు 10 మంది కొరకు నేను లేచి నిలబడతానన్న చైతన్యం రావాలి అంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి, హనుమ పాదాలు పట్టుకోవాలి. వాళ్ళిద్దరిది ఆ విషయంలో లోకమునందు గొప్ప అనుగ్రహ శక్తి. కాబట్టి ఆ తల్లి సతాం, సత్పురుషుల విషయంలో, సత్పురుషుడు అంటే మళ్ళీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అదే పనిగా వెళ్ళి పూజ చేస్తున్నవాడు అని కాదు. పూజ చెయ్యడం తప్పని నేనేమంటలేదు, పూజ చేయవలసిందే. కానీ పూజామందిరమునకు పరిమితమైపోకూడదు. వివేకానందుడు చెప్పినట్టుగా పూజామందిరమునందు పూజ చెయ్యాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ పూజామందిరమునందే నేను చచ్చిపోవాలని కోరకో. నీకు సమస్త లోకములు పూజామందిరము కావాలి. శంకరాచార్యుల వారు కాశీ వెళ్ళారు అన్నపూర్ణమ్మ దేవాలయానికి. వెళ్ళిన వారు అమ్మ నాకు అన్నం పెట్టమ్మా అని అడగాలి. నేనైతే ఏమంటాను, అమ్మ నాకు నా భార్యా బిడ్డలకి ఎప్పుడూ అన్నానికి లోటు లేకుండా చూడమ్మా అంటాను. శంకరాచార్యుల వారు సన్యాసి. సన్యాసి ఏమని అడుగుతారు, నా వారన్నవారు ఎవరుంటారు సన్యాసికి? కానీ ఆయనేమన్నారు, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. మా అమ్మ నువ్వు, మా అయ్య శంకరుడు, 3 లోకములు నీ కుటుంబం. కాబట్టి ఆ కుటుంబంలో నేనున్నాను, వాళ్ళు నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అందరం వచ్చాం అన్నం పెట్టు. అంటే శంకరులు తన కొరకు అన్నం అడిగారా, అందరి కొరకు అన్నం అడిగారా? వసుధైవ కుటుంబకం, అందరూ బాగుండాలని కోరుకున్న జాతి ఏదైనా ఉంటే ఈ దేశం. కాబట్టి అది విశాలమైనటువంటి హృదయం. అంతేకాని ఏదో మనం బాగుండాలి ఇంకోళ్ళు పాడవ్వాలని అడగదు అసలు ఈ దేశం. అది ఈ దేశ సంస్కృతి. కాబట్టి సతాం, ఉత్తమమైనటువంటి భావజాలమును పొందినవాడు ఎవరున్నాడో, మంచి భావనలు ఎవడి యందు ప్రచోదనమవుతాయో. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇందులో. అమ్మవారి గురించి మూకశంకరులు ఈ మాట ఉత్తినే ఏమనలేదు. తనంత తానుగా ఏం ఉత్తమ భావనలు రావు. ఉత్తమ భావనలు ఎప్పుడొస్తాయో తెలుసా? భావన ఎందులోంచి రావాలి? మనసులోంచి రావాలి. మనసులోంచి సంకల్ప వికల్పములన్నీ వస్తూ ఉంటాయి. భావనలన్నీ మనసుకి సంబంధించినవి. మీరు మనస్సుకి ఏది ఆహారంగా ఇస్తారో ఆ ఆహారం తిని దానికి సంబంధించిన ఆలోచనలు ఇస్తుంది అది. నేను ఈ కళ్ళతో చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, ఈ చెవులతో వినకూడనివన్నీ వింటున్నాను అనుకోండి, ఈ చేత్తో ముట్టుకోకూడనివన్నీ ముట్టుకుంటున్నాను అనుకోండి, తినేదానికి ఓ నియమం లేకుండా తింటున్నాను అనుకోండి, వాసన చూడకూడనివన్నీ చూస్తున్నాను అనుకోండి, మంచి సంకల్పాలు ఎందుకు చేస్తుంది అది? నువ్వు భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులు మంచి మాటలు వినుగాక. మంచి మాటలు వింటున్నావు, మంచి విషయాలు చూస్తున్నావు, అది మంచి ఆలోచనలు చెప్తుంది. ఈ కిటికీలలోంచి లోపలికి నువ్వేం పుచ్చుకుంటున్నావో, ఇందులోంచి ఏ విడుతోందో, ఇందులోంచి ఏ విడుతోందో అవి తత్సంబంధమైన ఆలోచనలు చెప్తుంది. నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు, లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోనీ లోకోద్ధరణ మాట దేవుడిరు, ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, ముందు చేతనవడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన. దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం. 10 మంది గురించి ఆలోచించగలిగినటువంటి వాడు. అటువంటి వాడు సకృన్నత్వానత్వా, వాడెవరినీ పాడు చెయ్యాలని కోరుకోడు. వాడు లోపల ప్రశాంతంగా ఉంటాడు. అంతటా అమ్మవారిని చూస్తాడు తప్ప వాడికి ఇంకొకటి కనపడదు. వాడికి భేదభావాలు ఎందుకు వస్తాయి? అసలు వాడికి రావు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అన్నిటా సమాన భావనతో ఉంటాడు వాడు.
తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ అంటాడు. వాడు రా భక్తుడు, వాడంటే నాకు ఇష్టం, ఆ సమత్వం ఉన్నవాడంటే అంటాడు పరమాత్మ. కాబట్టి అది ఎదగడం జీవితంలో. అలా ఎదగడానికి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే ఆవిడ చాలా ఇష్టపడుతుంది. వీడికి నేను ఇంద్రియాలు ఇచ్చాను, మనసు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, స్వరపేటికి ఇచ్చాను, మాట్లాడే అధికారం ఇచ్చాను, వీడు తాపత్రయపడుతున్నాడు మంచి మాటల కోసం, మంచి పనులు చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఆవిడ పైకి లేపుతుంది. ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని, ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఇది ఆవిడకి ఇష్టం. శోకాపహంత్రి సతాం, అది సత్పురుషుడు అంటే. తప్ప ఆవిడే అమాయకురాలు కాదు. అడ్డమైన మార్గంలో తీసుకొచ్చేసి పట్టుకెళ్ళి ఆవిడకి రొట్టలు సమర్పిస్తే పొంగిపోవడానికి. అందుకే శంకరాచార్యులు వారు వాత పెడతారు శివానంద లహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతి సమర్ప్యై చేతస్సరచితముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో అంటారు. ఎందుకురా నాకు ఆ రొట్టంతా, నీ మనసి చాలు. వెంకటేశ్వరుడంతటి వాడు ఈ లోకంలో మొట్టమొదట ఆవుని కొడుతున్నప్పుడు పైకొచ్చినప్పుడు చెప్పిన మొదటి ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? కోట్లకి కోట్లు తెచ్చిన హుండీలో వేయమని నేను అడగట్లేదు. ఏకేన తులసి మాత్రతలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామీతి మత్మనః. నువ్వు సత్పురుషుడవై ఉత్తమ భావనలతో ఉండి ఒక్క తులసి దళన్నాకి నేను నీ వెంట పరిగెడతాను. అడ్డమైన మార్గంలో సంపాదించి హుండీలోకి తీసుకొచ్చి వేసేసి కోట్లకి కోట్లు వచ్చాయంటే పొంగిపోతాను అనుకుంటున్నావేమో, సిగ్గుపడిపోతాను. నా బిడ్డ ఇలాంటి మార్గంలో తిరుగుతున్నానని నాకు అక్కర్లేదు. నువ్వు మంచి మార్గంలో ఉండి ఒక్క తులసి దళం వేయి, నాకు చాలు. అది మొదటి ప్రతిజ్ఞ వెంకటేశ్వరుడి లోకంలో. అయినప్పుడు ధర్మము కాపాడుతుంది, ధర్మ మార్గం కాపాడుతుంది. డబ్బు ఎక్కడ ఎందుకు కాపాడుతుంది? అయితే నేను డబ్బుని తక్కువ చేయట్లేదు, ఆర్జించవలసిందే. కానీ ధర్మమును విడిచిపెట్టి మాత్రం ఆర్జించకూడదు. మాతా నిందతి నాభినందతి పిత భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా నింద చేస్తుంది, తండ్రి అభినందించడు. అన్నదమ్ములు మేమిచ్చిన జీతంతో పనివాడు పనిచేస్తుంటే వీడు చేయించుకుంటాడంటాడు. పనివాడు కూడా రూపాయి ఇవ్వడు కానీ పనులు చెప్తాడంటాడు. కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడు, భార్య ప్రియమార ఆలింగనం చేసుకోదు. కాబట్టి డబ్బు సంపాదించు, హే సఖే, ఓ స్నేహితుడా సంపాదించు, కానీ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు, ధర్మాన్ని వదిలి సంపాదించవద్దు. ధార్మికమైన ఆర్జన ఏదైనా సరే, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ, హాయిగా సంతోషంగా నీకు వచ్చిన దాంతో జీవించు, ఏదో లేదని ఏడవద్దు, శాంతి నీలోనే ఉన్నది. కాబట్టి శోకాపహంత్రి సతాం, ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని? సతాం, సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన. పలికింది ఆయన కాదు, మూగవారు కామాక్షి పలుకుతోంది. అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను. ప్రాకామ్య సిద్ధి అనో మాట ఉంటుంది లోకంలో. ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే. ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది. అందుకే ఆ కార్యాలు పూర్తవుతాయి. పెద్దలు నిర్ణయించినారుగాన అని ఎందుకంటారంటే వాళ్ళు నిర్ణయించారంటే అది అవుతుంది అని గుర్తు. అంటే సతాం, సత్పురుషులు కనుక అని పెద్దలు అన్న మాటకు అర్థం. కాబట్టి మీరు లోకంలో చూడండి, ఆమెకి ఆ ఉత్తమమైనటువంటి సౌలభ్య స్థితి ఉన్నది అమ్మవారికి. ఒకప్పుడు తిరుక్కడయ్యూర్ అని చెప్పి కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది, అభిరామి అమ్మవారి పేరు, అమృతఘటేశ్వరుడు అయ్యవారి పేరు. అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది. మార్కండేయుడిని అక్కడే అనుగ్రహించాడు శంకరుడిని. యమధర్మరాజు గారిని కాలు పెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ స్వయంభూ మూర్తులుంటాయి. షష్ఠిపూర్తి అంతా అక్కడే చేసుకుంటారు, ఏనుగొచ్చి తీసుకెడుతుంది. మొన్ననే నేను షష్ఠిపూర్తికి అక్కడికి వెళ్ళొచ్చాను కూడా, తిరుక్కడయ్యో. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. ఆ పరమాత్మ అక్కడ అమృతఘటేశ్వరుడు, ఆమె అభిరామి.
ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు, సతాం, ఎవరి జోలికి వెళ్ళాడు, లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు. ఆయన అభిరామి యందు చాలా ప్రీతి కలిగినవాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు. భట్టు అంటే పూజనీయుడు, అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని. ఆయన ఏం చేసేవాడు, పెద్దవాడిని ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, లోకమంతటా అమ్మవారిని చూసేవాడు. ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలిలాగే, ఏదో ప్రహ్లాదుడి గురించి భాగవతంలో చెప్తారు చూసారా, ఏదో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు, అన్ని భూతముల యందు తన బాధ వాటి బాధ, వాటి సంతోషం తన సంతోషం, ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి, అలా చూసేవాడు. ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి చంద్రబింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో. ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు. శరభోజీ మహారాజు దర్శనానికి వచ్చాడు. ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా, అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఈయన సమాధిలో ఉన్నాడు, అందుకని ఆయన అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోతూ చూశాడు. వీడొక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు, ఎవరు ఈయన అని అడిగాడు. సమాధిలో ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని ఏమి శిక్ష వేస్తాడో, ఎందుకు వచ్చింది పాపం, ఆయన భక్తుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కదా, భక్తుడు అంటే అది మాట, ఎవరి జోలికి వెళ్ళాడు, అంతటా అమ్మవారిని చూసేవాడు, పిపీలికాది పర్యంతంలో, ఆయన జోలి ఎందుకులే అని చెప్పి మహారాజా ఉన్మత్తుడు, ఏదో మాదకాన్ని సేవించి ఉంటాడు, అదిగో అలా కళ్ళు మూసుకు కూర్చున్నాడు, పిచ్చివాడు, ఆయన జోలి మీకెందుకు రండి అన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, శివలింగాన్ని ఆరాధించాడు, అమ్మవారిని ఆరాధించి బయటికి వస్తూ చూశాడు, వెలిగిపోతోంది ముఖం. వీళ్ళు చెప్పింది అబద్ధం, ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు. ఒకసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపి బహిర్ముఖుణ్ణి చేశారు. ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటన్నాడు. నిండు పౌర్ణమి అన్నాడు. ఎందుకని లోపల అమ్మవారు కనపడుతోంది, ముఖం పౌర్ణమి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ. ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమి అన్నాడు. ఏమీ అనలేదు మహారాజు. ఆ రోజు అమావాస్య, సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. శోకాపహంత్రీ సతాం, ఆయిందా పూచి ఆవిడిది. ఎందుకని ధ్యానం చేశాడది కాదు, లోకమంతటా ఆవిడ్ని చూస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చీకటి పడింది, సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు. ఒరే మహారాజు గారు వస్తారా, నీ అసాధ్యం, మండిపోను, పౌర్ణమి అన్నావు, చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా, ఉత్తరించేస్తాడు రా, రాజని అందరూ బాధపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకేం బాధ, నాకేది కనపడిందో అది చెప్పా, అమ్మవారి ముఖం కనపడుతోంది, పౌర్ణమి అన్నాను. పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడ, అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడ, ఏది చేసినా ఆవిడ, ఆవిడ చేతిలో పనిముట్టుని, పడిపోయినా ఆవిడ పాదాల మీదే, నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే, నాకేం బెగ్గలేదన్నాడు. అని అభిరామి అంతాది అంటారు. అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలు పెట్టాలి. చాలా కష్టం కవిత్వంలో ఆ ప్రక్రియ. శంకరాచార్యులు వారు చేశారు షట్పది స్తోత్రంలో, ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే భవతి, అలా ఏదో ఉద్ధృత నగ అన్నాను అనుకోండి, నగతో పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ నగాతోనే మొదలెట్టాలి. ఉద్ధృత నగభిధనుజ, ధనుజాతో పూర్తయింది, మళ్ళీ ధనుజాతో మొదలెట్టాలి. ధనుజకులామిత్ర, మిత్రాతో పూర్తయింది, మళ్ళీ మిత్రాతో మొదలెట్టాలి. అందుకని మిత్ర శశి దృష్టే, మళ్ళీ దృష్టేతో మొదలు పెట్టాలి. దృష్టే భవతి, మళ్ళీ భవతితో మొదలెట్టాలి. అలా చేశారు శ్లోకం. అది అంతాది అంటారు. దేంతో పూర్తయిందో దాంతో మొదలెడుతూ ఉండాలి. ఆసువుగా చెప్తున్నాడు ఆయన. ఆసువుగా అమ్మవారిని లోపల ధ్యానం చేస్తూ చెప్పేస్తున్నాడు. 79వ శ్లోకం దాకా అలా ఉంది వచ్చాడు. అంటే ఆయన లెక్క పెట్టుకోవాలి 79 శ్లోకాలని చెప్పేస్తున్నాడు. శరభోజీ మహారాజు వచ్చాడు, బాగా చీకటి పడింది. వచ్చి గుర్రం దిగాడు. దిగి ఆయన దగ్గరికి వచ్చి ఓసారి గడిపారు. మళ్ళీ ఆ కళ్ళు మూసుకొని శ్లోకాలు చెప్తున్నవాడు ఏమన్నాడు, ఇది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అదిగో అన్నాడు. ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు. అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు, ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి. రాజు ఇలా చూశాడు, అమ్మవారు కాపాడాలి. శోకాపహంత్రీ సతాం, లేకపోతే ఆయన శోకిస్తాడు. శోకించడం అంటే ఏమో ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు.
నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తులు శోకిస్తారు. మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు, వాడినే రక్షించకపోతే అసలు నేను ఉన్నానని లోకం నమ్మదిగా. నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు, భక్తుడిని అందుకు రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది. మహారాజు వెంటనే అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. ఇది ఎక్కడుంది అభిరామి అంతాది అంటే, ఇప్పటికీ ఆ కాంచీపురంలో అమ్మవారికి ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం ఉంటుంది. ఆ ఉత్సవమూర్తి ఉండేటటువంటి మంటపం అరుగు మీద నిలబడితే ఎదురుగుండా కామాక్షి కనబడుతుంది. కొద్దిగా మీరు ఇలా పక్కకొచ్చి లోపలికి చూస్తే తపో కామాక్షి, ఒంటికాల మీద నిలబడి శివుడి కోసం తపస్సు చేస్తున్న తపో కామాక్షి కనపడుతుంది. ఇలా కుడి పక్కకి తల తిప్పితే ఉత్సవ కామాక్షి కనపడుతుంది. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే విమాన కామాక్షి కనబడుతుంది. మీరు ఇలా ఎడం పక్కకి తల తిప్పితే తుండీర మహారాజు కనబడతాడు. ఈ ఎడం పక్క నుంచి కొద్దిగా ఇలా తిప్పితే స్వర్ణకామాక్షి కనబడుతుంది. స్వర్ణకామాక్షి ఒకప్పుడు ఉండేది. శ్యామశాస్త్రి గారి యొక్క వంశంలో వాళ్ళు ఆవిడ్ని తంజావూరు తీసుకెళ్ళిపోయారు. తంజావూరు అంటే ఒకప్పుడు రక్షించడం కోసం, ఆవిడ్ని రక్షించడం ఏమిటంటే అదో కథ. ఆమె మీద ప్రేమ కొద్దీ అక్కడికి తీసుకెళ్ళి తంజావూరులో ఉంచేస్తే మహారాజు గారు తంజావూరులో స్వర్ణకామాక్షి దేవాలయం కట్టాడు. ఇప్పటికీ తంజావూరులో ధాన్యం రాసులు పోసి అద్భుతమైన పూజలు, అబ్బో అక్కడ ప్రవహించేటటువంటి నది, ఆ తంజావూరు, ఆ దేవాలయాలు, అబ్బో అదో వైభవం. ఇప్పుడు మళ్ళీ దాని ఊసు మనకెందుకు కానండి. తంజావూరు స్వర్ణకామాక్షి వెళ్ళిపోయింది, అయ్యో స్వర్ణకామాక్షి లేకుండా అయిపోయింది అని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏం చేశారంటే మళ్ళీ స్వర్ణకామాక్షిని పెట్టకూడదని స్వర్ణ పాదుకలు, స్వర్ణ శ్రీచక్రం వేశారు. ఇప్పుడు స్వర్ణకామాక్షి ఉన్న చోట స్వర్ణ శ్రీచక్రం ఉంటుంది. అన్నం పెట్టే అమ్మని నేనే అని చెప్పడానికి మీరు ఇలా కిందకు వస్తే అన్నపూర్ణం ఉంటుంది. ఈ మధ్యలో రాజశ్యామల ఉంటుంది. బుద్ధి వైభవం నేనే సరస్వతిగా వీణ వాయిస్తూ ఉంటుంది రాజశ్యామల. చిత్రం ఏమిటంటే ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అయ్యప్ప స్వామి. హరిహరుల మధ్య భేదం లేదని చెప్తూ యోగపట్టం కట్టుకుని కూర్చుని చేతిలో కొరడా పట్టుకుని పూర్ణా పుష్కళాంబ సహిత అయ్యప్ప ఉంటారు. సాధారణంగా మీకు ఏదైనా దేవాలయంలోకి వెడితే పూర్ణా పుష్కళాంబ సహిత ఉండరు. అక్కడ ఒక్క చోట క్షేత్రపాలకుడు పూర్ణా పుష్కళాంబ సహిత అయ్యప్ప స్వామి. శ్రీకాంచీ నగరీ విహార రసిక. ఎందుకో తెలుసా, అక్కడ ఓ పెద్ద గమ్మత్తుంది. శోకాపహంత్రీ సతాం. ఆవిడ ఎంతమందిని అనుగ్రహించిందండి, ఒకరినా ఇద్దరినా. ఒకప్పుడు లక్ష్మీదేవిని అనుగ్రహించింది. ఇవన్నీ లీలలు. నేను మీతో మనవి చేశాను కదా, లక్ష్మీదేవి అంటే అమాయకురాలా, ఆవిడకి ఏం తెలియదా? కాదు. నిష్కారణ భర్తృనింద్ర నింద దోషం. అందుకే సీతాదేవి రామాయణంలో అంటుంది, ఏదో రాజ్యం ఉన్నవాడైనా రాజ్యహీనుడైనా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. రాజ్యం ఉన్నా రాజ్యం లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా ఐశ్వర్యం లేకపోయినా భర్తని దైవంగా చూసిన వాళ్ళెవరో వాళ్ళు పొందవలసిన ఉత్తమగతులను వాళ్ళు పొందారు. అది పతివ్రత ధర్మం. ధర్మం ఎప్పుడు అవతల వారిని బట్టి ఉండదు. మా నాన్నగారు నాకు అసలైన మాట ఇవ్వలేదండి, 3 గదులు మా తమ్ముడికి ఇచ్చి 2 గదులే నాకు ఇచ్చారు, నేను మా నాన్నగారిని గౌరవంగా చూసేది ఏంటంటే ఆయన నాకు ఇవ్వనప్పుడు అనకూడదు. ధర్మం నా వైపు నుంచి ఉంటుంది. పుత్రధర్మం. నేను మా నాన్నగారిని గౌరవించవలసిందే. శిష్య ధర్మం. మా గురువుగారు ఏం చేస్తుంటారు నాకు అనవసరం. మా గురువుగారు ఆయన కనబడితే కాళ్ళ మీద పడిపోవాలి. భర్తృధర్మం. మా ఆవిడ ఇవాళ ఉప్మా చేయమంటే అట్టేసిందండి, ఏమిటి దాన్ని గౌరవించాలా అనకూడదు. భర్తృధర్మం. నేను ఎప్పుడూ భర్తగానే నా ధర్మాన్ని నిర్వర్తించాలి. పితృధర్మం. తండ్రిగానే నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. వాడు విని బాగుపడ్డాడా, బాగుపడినా బాగుపడకపోయినా నా ధర్మం నాది. అందుకే కర్తవ్యం ధర్మం ఈ 2 మాటలు సరిసమానం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాధ్యత అన్న మాట వాడరు. ఎందుకు వాడరో తెలుసా, దానికి అంతు లేదు. బాధ్యత అంటే వాడు పాడైపోతున్నా నేను ఎక్కడ బాగు చేయగలను, నేను చెయ్యగలిగింది చేశానా లేదా, ఆర్షధర్మం అంతే. విశ్వామిత్రుడు తెల్లవారుజామున సంధ్యావందనం చేశాడు. రాముడు లక్ష్మణుడు నిద్రపోతున్నారు అలిసిపోయి. నరుడు ఆయన వెళ్ళాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం చెప్పడం నా ధర్మం. లేచి రాముడు సంధ్యావందనం చేయలేడు అనుకోండి, విశ్వామిత్రుడు గుండెలు బాదుకోడు. నీ చెప్పానా లేదా, నా కర్తవ్యం అయిపోయింది. మూకపం చేసి నీ ఎంతమంది మారారండి, నేను ఎందుకండి అక్కడికి రావడం, అక్కర్లేదు. ఇంకో మాట చెప్తానండి, నా కర్తవ్యం చెప్పడం వరకే, నేను మారుతాను. సభలో ఉన్న ఆర్ద్రత కలిగిన వారి యొక్క కర్తవ్యం. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మా భగవద్గీత అంత్
అంతా కర్తవ్య బోధ. ధర్మము కర్తవ్యము. ధర్మము మన వైపు నుంచి ఉంటుంది. అందుకే మీరు పతివ్రతల కథలు చదివితే విచిత్రంగా ఉంటాయి. ఆయన ఎవడో పరస్త్రీ దగ్గరికి ఎడతానంటే కుష్ఠరోగి భర్తని ఈవిడ బుట్టలో తీసుకెడుతూ ఉంటుంది. ఏమిటండి ఈ కథలు వినడానికి అసహ్యంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఆయనది తప్పే, కానీ ఆమె మాత్రం ఆమె ధర్మాన్ని ఆమె చేసేసింది తన వైపు నుండి. అందుకే పతివ్రత అయింది. సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపేసింది. అందుకే ఆయన ఎటువంటి వాడు అనవసరం. అలా అయితే మరి మండోదరి ఎలా పతివ్రత అయింది? సీతమ్మ ఎలా పతివ్రత అయింది? రాముడు మంచివాడు కాబట్టి సీత పతివ్రత, రావణాసుడు మంచివాడు కాదు కాబట్టి మండోదరి పతివ్రత అవదనడానికి వీల్లేదు. భర్తని దైవంగా చూసింది కాబట్టి మండోదరి పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. సీతమ్మ ఎక్కువ పతివ్రత, మండోదరి తక్కువ పతివ్రత ఉండదు. పతివ్రత అంటే ఒకటే పతివ్రత, ధర్మము ద్వారా. అందుకే ఈ విశ్వాసమునకు పేరు సనాతన ధర్మం. ధర్మమును పట్టుకోవాలి. ఆ ధర్మాన్ని పట్టుకుంటే తరిస్తాడు. కాబట్టి ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళింది. ఏదో ఆయన కొంచెం నల్లగా ఉన్నట్టుగా అనిపించాడు ఆవిడికి. అనిపించి పక్కపక్క నవ్వింది. ఏమి ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. ఏమిటో క్షీరాబ్ధితనయని, నేనెక్కడ మీరెక్కడ, ఏమిటా నల్లటి రూపం అంది. ఆయన అన్నాడు, అబ్బో నీ అందం మీద నీకు అంత వ్యామోహం కలిగిందే, విరూపవైపో అన్నాడు. భయంకరమైనటువంటి రూపాన్ని పొందితే ఇప్పుడు నాకు శాప విమోచనం ఎక్కడవుతుంది అంది. కామాక్షిని వేడుకో అన్నాడు. కాంచీపురం వెళ్ళింది. అరూపలక్ష్మి అంటారు. ఇప్పటికే ఆవిడ వంక చూడడానికి భయం వేస్తుంది మనకి. నుదురు అది ఇలా ముడుచుకుపోయి చాలా వికారంగా ఉంటుంది అమ్మవారు. కామాక్షి దగ్గర పూజ చేసిన కుంకం ఇస్తే ఇంటికి వెంటనే తెచ్చుకోరు. ఆ కుంకం పట్టుకెళ్ళి ముందు అరూపలక్ష్మి మీద వేస్తారు. అరూపలక్ష్మి మీద ఆ కామాక్షి పరదేవతకి పూజ చేసిన కుంకం పడితే ఆవిడ మళ్ళీ స్వరూపలక్ష్మి అయింది. మా ఆవిడ ఇక్కడ మంచి రూపాన్ని పొందుతుందని దొంగచూపు చూస్తూ విష్ణువు యూతల వైపుకి నిలబడి ఉంటారు దేవాలయంలో. అందుకే కల్వర్స్వామి అంటారంటే దొంగచూపుల విష్ణువు. లక్ష్మీదేవి ఓహో కల్వర్ అంటే దొంగచూపులతో చూస్తున్నావా, నేను మళ్ళీ స్వరూపం పొందుతానని. అంటే లక్ష్మీదేవికి ప్రవర్తన తెలియదనే దాని ఉద్దేశ్యం కాదు, నువ్వు ఇలా ప్రవర్తించద్దని. ఇందాక కామాక్షంతో ఆవిడ అంతే. మనకి పాఠం చెప్పడానికి వాళ్ళు లీలలు చేసి చూపిస్తూ ఉంటారు, అంతవరకే ఆ సందేశం. అందుకే ఇప్పటికీ కామాక్షి కుంకం పట్టుకెళ్ళి అరూపలక్ష్మి మీద వేసి ఆ కుంకం తీసుకుని ప్రసాదంగా బొట్టు పెట్టుకుంటారు. అక్కడే ఇప్పటికీ ఆ నాభీ కేంద్రం ఉండేటటువంటి ప్రాంతమునకు దగ్గరగా, నేను బిలాకాశం గురించి చెప్పాను కదా, స్తంభం ఉంటుంది, అందులో వేలు పెడితే మెత్తగా తగులుతుంది బొడ్డులా. అక్కడే సంతాన గణపతి ఉంటారు. యువతల వైపుకి వారాహి ఉంటుంది. అభిషేకం చూసే వాళ్ళతో అగ్నిహోత్రం చేయించి సంకల్పం చేయిస్తారు. అక్కడే 24 స్తంభములు ఉంటాయి. అవి గాయత్రి బీజాక్షరాలు. అందుకే అక్కడ ప్రణిపాతం చెయ్యరు, నేల మీద పడి నమస్కారం చేయడానికి వీల్లేదు. కాబట్టి ఒకనాడు ఆ తల్లి లక్ష్మీదేవిని అనుగ్రహించినటువంటి క్షేత్రం ఆ క్షేత్రం. కాబట్టి శోకాపహంత్రి సతాం, సత్పురుషులైనటువంటి వారిని అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఎవరు అంటే కామాక్షి. అటువంటి తల్లి ఏకా పుణ్య పరంపరా పశుపతే నీకారిణి రాకారిణి రాజతే అంటారు ముఖశంకరులు. ఏకా పుణ్య పరంపరా పశుపతే రాకారిణి రాజతే. ఇదో చమత్కారమైన మాట. ఆవిడ ఎవరు అంటే శంకరుడి యొక్క పుణ్యాల మూట అన్నారు. లోకంలో చూడండి, చాలా మంచి భర్త లభించాడు అనుకోండి ఒక స్త్రీకి, ఎంత పుణ్యం చేశావమ్మా, అటువంటి భర్తని పొందావు అంటారు. మంచి భార్య అనుకోండి, మంచి భార్య అంటే అనుకూలవతి అని నా ఉద్దేశ్యం. అనుకూలవతి నాదు మనసులో వర్తించు కులకాంతమదినంత కుందు నొక్కో అంటాడు అలసాని పెద్దన గారు మన చరిత్రలో. అలా అనుకూలవతి అనుకోండి, ఎంత అదృష్టవంతుడువయా, అటువంటి భార్యని పొందావు అంటారు. అయితే లోకంలో ఒక విషయం ఉంది, ఆ మాట అనవలసిన అవసరం రాకూడదంటారు. ఎందుకని అంటే, నా దగ్గరికి వచ్చి ఎంత అదృష్టవంతుడువయా, అటువంటి ఇల్లాల్ని పొందావు అంటే ఆమెకు తగిన భర్తని నేను కాదన్న స్లాష్ ఉందా లేదా? మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎంత తపస్సు చేశావమ్మా, అటువంటి భర్తని పొందావు అంటే ఆయనకి తగ్గదానివి అనడానికి మాత్రం నిన్ను పొగడడానికి లేదు సుమా అనేనా కాదా? అమ్మా మీ ఇద్దరు ఎటువంటి దంపతులమ్మా, ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా అన్నారనుకోండి, అది నిజమైనటువంటి ప్రశంస. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తే పార్వతీదేవి అదృష్టం నువ్వు, నీ అదృష్టం ఆయన అనలేదు. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజ తపఫలాభ్యాం, ఒండరులు ఒకరి తపస్సుకు ఒకరు ఫలమైనారు. ఆమె నా ఇల్లాలయింది కాబట్టి నాకు ఈ కీర్తి.
నేను ఆమెకు భర్తను అయ్యాను కాబట్టి దానికి ఆ కీర్తి, మేమిద్దరం ఇలా బతకడానికి అదృష్టం ఆ తల్లి ఇచ్చిన అనుగ్రహం, మీరిద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండండి అన్నారనుకోండి, అది నిజమైన ప్రశంస. అప్పుడు ప్రశంసించడానికి వాడికి అధికారం ఉందని గుర్తు, లేకపోతే ఎక్కడో చిన్న తేడా ఉందని గుర్తు. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ చమత్కారమైన మాట అన్నారు. ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణి రాజతే అన్నారు. అమ్మా, నువ్వు శంకరుడి పుణ్యాల మూట, ఎంత పుణ్యం చేశాడో నీలాంటి భర్త, ఆయన పుణ్యాలు మూట కట్టి రూపం పొందితే నువ్వు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోకి వచ్చిందా లేదా ఇది? మరి ఆ మాట అంటే అందుకే మూకశంకరులు పక్కనే అన్నారు రాకారిణి రాజతే అన్నారు. అంటే అమ్మ, ఆయన యొక్క నేనన్న రూపానివి నువ్వు. ఇప్పుడు వాళ్ళిద్దరు వేరా? ఇద్దరు వేరు కాదు. శంకర భగవత్పాదులు ఇదే భావన సౌందర్యలహరిలో చెప్తారు. పురస్తాదస్తాన్నహ పురమరితిరహో పురుషిక అంటారు. నేను అని అంటే నాలోంచి నేనన్న భావన ఒకటి వస్తుంది. నేనన్న నా భావన ఈ శరీరము నేను రెండు వేరు కాకుండా ఒకటైపోయినట్టుగా పరమశివుని యొక్క నేనన్న భావన రాశీభూతమైతే నువ్వు రావడం ఆయన రావడమే, ఆయన రావడం నువ్వు రావడమే, ఆయన రూపంలో నువ్వు నీ రూపంలో ఆయన ఉంటారు తప్ప నువ్వు ఆయన అని రెండు లేరమ్మా. ప్రకృతి పురుషుడు ఒకటై ఉంటారు. పాల తెల్లతనము వేరు చేయగలరా? వజ్రము కాంతి వేరు చేయగలరా? మల్లె పువ్వు సౌరభము వేరు చేయగలరా? దీపము దీపప్రభ వేరు చేయగలరా? కుదరదు. పార్వతీ పరమేశ్వరులంతే. ఒక కారు యొక్క వేగము రెండు విడివిడిగా ఉంటాయా? కారులో కూర్చుంటే వేగంగా వెడితే విశాఖపట్నం వస్తాను. కారు వేగము వేరు కానట్టు భగవంతుని శక్తి వేరుకవు రెండు ఒకటే. ఆయనే ఆవిడే ఆయన. కారు వేగము అన్నప్పుడు కారులో కూర్చుంటే కారు వెళ్ళే వేగము, కారు ఒకటి కారు వేగం ఒకటి. వేగం ఎక్కండి చాలు, కారును వదిలేసినా పర్వాలేదు అంటారా? అలా అనరు. రెండూ ఒకటే అయినట్లుగా రాకారిణి రాజతే, ఆయనయైన నువ్వైన ఆయన, రెండు లేరు, ఉన్నది ఒక్కటే. ఇది ఆ తత్వాన్ని చూడడంలో ఉన్నటువంటి పరిణతి. ప్రకృతి స్వరూపంగా ఆయనే ఉన్నాడమ్మా, ఇంకొకటి కాదు. కాబట్టి నువ్వు రావడం ఆయన రావడమే. ఇంకా కొంచెం కిందకి దిగి మాట్లాడాలి అంటే నువ్వు వస్తే ఆయన్ని తీసుకొస్తావు. ఇంకొకలా కొంచెం కిందకి రావాలి అంటే ఆవిడొచ్చింది అంటే ఆయన రాకపోవడం ఉండదు. ఎందుకనంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. కానీ ఆవిడ వచ్చిందనుకోండి, మాయా అన్న అవనిక తీసేసి జ్ఞానం ఇచ్చేస్తుంది. అటువంటి తల్లి. కాబట్టి రాకారిణీ రాజతే, అటువంటి తల్లి నీకు నేను నమస్కరించుచున్నాను అని అంత అద్భుతమైనటువంటి శ్లోకంతో కామాక్షి వైభవాన్నంతటినీ ప్రస్తుతి చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదనాన కాధిరాజస్తుత మూకానామపి కుర్వతి సరధునీ నీకాశవాగ్వైభవం శ్రీకాంచీ నగరీ విహార రసికా శోకాపహంత్రీ సతాం ఏకా పుణ్యపరంపరా పశుపతే రాకారిణీ రాజతే. అయితే ఇందులో ఒక విశేషం ఉంటుంది. ఒక్కొక్క శ్లోకంలో అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి బాహ్య రూపాన్ని ఇన్నిటిని ఏకకాలంలో అందించడంలో పుట్టుకతో మూగవారైనటువంటి శంకరుల యొక్క ప్రజ్ఞ కన్నా ఆ పరదేవతయే తాంబూల ప్రసాదాన్నిచ్చి ఆయనలోకి ప్రవేశించి ఆయనలోంచి మాట్లాడి మనకి ఆవిడ తత్వాన్ని అందించింది. అందుకే మూక పంచశతిలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని ఒక్కొక్క మంత్రంగానే చెప్తారు. ఆ శ్లోకాన్ని పారాయణ చేసిన, శ్లోకాన్ని విన్నా, ప్రత్యేకించి వసంత నవరాత్రుల్లో మూక పంచశతిని అధ్యయనం చేసిన అమ్మవారి యొక్క పరమ అనుగ్రహమునకు పాత్రుడవుతాడు అని. అన్ని శ్లోకాలు ఇలాగే ఉంటాయనుకోకూడదు. కొన్ని శ్లోకాలకు గమ్మత్తుంది. ఉత్ప్రేక్షాలంకారం అని ఒకటి ఉంటుంది. అందులో అసాధ్యమైన విషయాన్ని ఆలోచన చేస్తారు. అది కవి స్వాతంత్ర్యం. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. ఆయనో బ్రహ్మ తిప్పిగలడు. మూకశంకరులు అమ్మవారి యొక్క రూపాన్ని చూస్తూ కొన్ని శ్లోకాలు ఆయన చేసినవి మనతో ధ్యానం చేయిస్తాయి. అది పరమాద్భుతమైన స్థాయిలో ఇవ్వబడినటువంటి వాంగ్మయం అని పిలుస్తారు. అది గురుస్థాయి పొందిన వాళ్ళే ఇస్తారు. సామాన్యమైన కవులు అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వలేరు. ఏదో స్తోత్రం చేయగలరు అంతే. ఏదో చూడండి, శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ
ఒక శ్లోకంలో ఒక మాట వాడారు, సవ్యేతరకర గృహీతం రతిపతేహే అన్నారు. అసలు ఆ శ్లోకంలో అమ్మవారి రూపాన్ని మీరు ఆలోచన చెయ్యాలంటే అక్కడ తాళం వేశారు. అది మీరు విప్పితే తప్ప మీకు ఆవిడ రూపం అర్థం కాదు. సవ్యేతర గృహీతం రతిపతేహే, నువ్వు సవ్యేతరమైనటువంటి చేతితో పుచ్చుకున్నావు అన్నారు. సవ్యం అంటే కుడి చెయ్యి అంటాం, సవ్య ప్రదక్షిణం చేయండి అంటారు, సవ్యంగా చేయండి ప్రదక్షిణం అంటారు. అప్పుడు ఎటు తిరుగుతాం ప్రదక్షిణానికి? నేను ఇలా ఎదురుగుండా నించున్నాను అనుకోండి, ప్రదక్షిణం సవ్యంగా చెయ్యాలి అంటే ఎడం పక్కకి ఎడుతున్నానా, ఎడం పక్క నుంచి అయినా తిరుగుతున్నాను, అప్పుడు సవ్యం ఏది? ఎడం చేతి వైపు. నేను ఇలా పెడుతున్నాను అనుకోండి, అట్నుంచి వచ్చిన వాళ్ళు చూసి అది అపసవ్యంగా తిరుగుతున్నావు, సరిగ్గా తిరిగి అంటారు. సవ్యంగా ఇవ్వండి అన్నారు అనుకోండి, నేను కూర్చుంటే కుడి చేత్తో ఇస్తాను, అది అపసవ్యంగా ఇస్తాను ఏమిటంటారు, ఎడం చేత్తో ఇస్తే. ఇప్పుడు ఏది సవ్యం అసలు? సవ్యం ఏదో తెలిస్తే సవ్యేతరం ఏదో తెలుస్తుంది. సవ్యం అంటే కుడండి అన్నాను అనుకోండి, సవ్యేతరం ఎడమ. సవ్యం అంటే ఎడమండి అన్నాను అనుకోండి, సవ్యేతరం కుడి. సవ్యం కుడి, సవ్యం ఎడమ కూడా అయితే సవ్యేతరం ఏదవుతుంది? ఎలా తెలుస్తుంది అసలు? శంకరాచార్యుల వారు ఓ శ్లోకంలో పెద్ద ముడేశారు. ఇప్పుడు నేను సౌందర్యలహరి కాదుగా చెప్తున్నది. సవ్యేతర కర గృహీతం రతిపతే, మన్మధుడు సవ్యేతర గ్రహముతో పట్టుకున్నాడు అన్నారు. అమ్మవారి కనుబొమల మధ్యలో ఇక్కడ ఎందుకు కలిసి లేదు అని ఒక ప్రశ్న వచ్చింది. భ్రౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని అని. ఇది మన్మధుడి యొక్క విల్లు అన్నారు శంకరాచార్యుల వారు. అంటే మరి విల్లు ఇలాగేగా ఉంటుంది, ఇలా రెండు కనుబొమలు ఉంటాయి, ఇలా మధ్యలో పట్టుకోవడానికి పిడి పట్టుకోవడానికి ఉండి ఇలా ఉంటుంది. కానీ మధ్యలో కూడా ఉన్నాయనుకోండి వెంట్రుకలు, అది సాముద్రిక శాస్త్రంలో దోషం. స్త్రీకి అలా కలవకూడదు కనుబొమలు. అందుకని కనుబొమలు కలవకుండా ఉండాలంటే మధ్యలో రోమాలు ఉండకూడదు. ఉండలేదనుకోండి ధనస్సు విరిగిపోలా, అప్పుడు అమంగళం. ధనస్సు మధ్యలో లేకపోతే ఎలా? అందుని శంకర భగవత్పాదులు అన్నారు, అబ్బాయి మధ్యలో ఉంది కానీ నీకు కనపడదన్నారు. ఎందుకు కనపడలేదంటే అక్కడ పట్టుకున్నాడు, మరి ధనస్సును పట్టుకోరు మధ్యలో, అందుకని నీకు కనపట్టలేదు కాబట్టి అక్కడ లేదన్నారు. ఏ చేత్తో పట్టుకున్నాడన్నారు? సవ్యేతర గృహీతం ప్రతిపతే, సవ్యం కాని చేత్తో పట్టుకున్నాడన్నారు. ఇప్పుడు ఎడం చేయి కానీ కుడి చేత్తో పట్టుకున్నాడా, కుడి చేత్తో కానీ ఎడం చేత్తో పట్టుకున్నాడా తెలిస్తే తప్ప శ్లోకం అర్థం అవ్వదు అసలు. అమ్మవారి కనుబొమల దర్శనం అవ్వాలంటే ఆ శ్లోకంలో మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడో తెలియాలి. అది పెద్ద ముడేస్తే దాని మీద మీరు తల బద్దలు కొట్టుకుని ఎంతో ధ్యానం చేసి ఇలా పట్టుకుంటే ఏమవుతుందని మీరు ఎంతో తాపత్రయపడి శ్లోకాన్ని కింద నుంచి పైకి నుంచి కిందకి చదివారనుకోండి, ఆఖరికి మీకు అర్థమవుతుంది ఏ చేత్తో పట్టుకున్నాడు. అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి అంటారు. ఎందుకో తెలుసా? మీకు అమ్మవారి కనుబొమలు ధనస్సు ఆకారంలో కనపడతాయి. అంటే మీరు అమ్మవారి కనుబొమల దర్శనం చేస్తారు. అప్పుడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్కలా బిగిస్తారు, బిగించి మీ చేత ధ్యానం చేయిస్తారు. మీ చేత అంటే మన చేత అని అన్వయం చేసుకోండి. అంటే నీకు అక్కర్లేదా అని అనకండి, మన చేత అని. ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు నేను అని మాట్లాడుతున్నాను అంతే. మూకశంకరులు కూడా ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వాన సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశా కలయతి పరా ఐంద్రజాలం విలాసం అన్నారు ఆ శ్లోకంలో. కాంచీపురంలో ఉన్న ఒక స్త్రీ పెద్ద ఇంద్రజాలం చేసింది అన్నారు. ఇంద్రజాలం అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తే ఇంద్రజాలం అంటారు. బీజస్యాంతరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం అని దక్షిణామూర్తి స్తోత్రంలో అన్నట్టే ఇంద్రజాలం చేస్తోంది కంచిలో. ఓరావిడ ఎవరి గురించి చెప్తారు? మూకశంకరులు కామాక్షి గురించి. ఏమిటి ఆయన ఇచ్చినటువంటి మనం ఆలోచన చేయవలసింది అంటే, తామ్రాంభోజం జలద నికటే. జలద నికటే అంటే నీటిని కలిగి ఉన్నటువంటి నల్లటి మబ్బు. ఒక నల్లటి మబ్బు ఉందిటే, మబ్బు ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుందా, ఆకాశంలో ఉంటుందా? నేనేం పెద్ద ప్రశ్న లేదు కదండి మిమ్మల్ని. భూమి మీద ఉంటుందా, ఆకాశంలో ఉంటుందా? నల్ల మబ్బు ఆకాశంలో ఉంటుంది. జలద నికటే తామ్రాంభోజం, ఎర్రటి తామర పువ్వు ఒకటి ఉందిటే. అసలు సాధ్యమా?
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనుకోండి, తామర పువ్వు వికసిస్తుంది. అంభోజం, పద్మం, ఇవన్నీ కమలం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. సూర్యకిరణముల చేత వికసనమును పొందుతుంది. తామ్రాంభోజం జలద నికటే, భూమి మీద కాకుండా ఆకాశంలో నల్లమబ్బును చూసి నల్లమబ్బు దగ్గర తామర పువ్వు పూస్తుందా? అది ఎర్ర తామర పువ్వు పూసింది. పోని పూసిందండి, మనకి తెలియలేదు, ఎక్కడో ఏదో మబ్బులో ఓ పువ్వు పూసిందేమో, మోక్షంకరులకు కనపడిందేమో చెప్పారేమో అనుకుందాం అనుకోండి. తామ్రాంభోజం జలద నికటే అని వదిలిపెట్టేయలేదు. అక్కడ ఇంకొక విచిత్రం జరిగిందిట. ఏమిటి అంటే తామ్రాంభోజం జలద నికటే, అందులో మళ్ళీ ఆ ఎర్రటి తామర పువ్వులో ఇంకొక మంకెన పువ్వు పుట్టిందిట. మంకెన పువ్వు అంటే వేగి పువ్వు గురించి మాట్లాడుతున్నారు మూకశంకరులు. ఎర్రగా ఉన్నటువంటి ఇంకొక పువ్వు పుట్టిందిట. అందులో తస్మిన్ మల్లి కుసుమ సుషమాం, సుషమా అంటే తెల్లటి కాంతి. ఆ ఎర్రటి పువ్వులో, తామర పువ్వులో ఇంకొక ఎర్రటి పువ్వు పుట్టిందిట. ఆ పువ్వులో ఇంకొక మల్లె పువ్వు పుట్టిందిట. అసలు అలా ఎలా పుడతాయండి? నల్ల మబ్బులో ఎర్ర తామర పుడుతుందా? ఎర్ర తామర పువ్వులో మంకిన పువ్వు వచ్చిందా? మంకిన పువ్వులో మల్లె పువ్వు వచ్చిందా? మల్లె పువ్వులోంచి ఏం రావాలి? సువాసన రావాలి. తత్ర మల్లీ కుసుమ సుషమా తత్ర వీణానినాదం. ఆ మల్లె పువ్వు కనపడి మల్లె పువ్వు సౌరభం సువాసన రావడం కాదుట, అక్కడ ఆ మల్లె పువ్వులోంచి వీణానినాదం, వీణావాద్యం వినపడుతోందిట. ఏమిటి అసలు అది? ఏదో పూర్వం పొడుపు కథలు అడిగేవారు. ఆ పొడుపు కథలు అడిగితే ఏదో ఆలోచించి ఇలా ఆలోచించి అలా ఏదో భూలోకం మీద కంచులోకం, భూలోకం మీద పోనీ ఏదో ఇంకొంచెం బాగా చెప్పాలి అంటే భూలోకం మీద స్వర్ణలోకం, స్వర్ణలోకంలో ముత్యాలు, ముత్యాల్లో 5 అప్సరసులు నాట్యం ఆడుతున్నారు అని ఎవరు మా చిన్నతనంలో. ఏమిటి అంటే ఏదో భూమి మీద బంగారు కంచం, కంచంలో అన్నం పెట్టారు, అన్నంలో 5 వేళ్లతో కలుపుకుంటున్నాడు. ఇదే నేను అడిగింది పొడుపు కదా అని. ఇది శంకరాచార్యులు వారు ఎవరు అనుకుంటున్నారు నేను అడిగింది అని ఆలోచించడానికి ఒక చిన్న పరిష్కారం ఇచ్చారు. ఐశానీషా కలయతితరా మైంద్రజాలం విలాసం. ఈశానుడు పరమశివుని యొక్క ఇల్లాలు ఒక్కతే ఉంది ఆ కాంచీపురంలో. ఆమె ఇంద్రజాలం చేస్తోంది, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తోంది మనకి. అదేమిటో మీరు ఆలోచించండి అన్నారు. ఆయన ఆలోచించండి అని ప్రకటనంగా చెప్పలేదు. ఆయన నిన్న మీతో నేను చెప్పాను కదా, అదేదో రాత్రి నిద్రపట్టకపోతే కూర్చుని రాసిన శ్లోకాలు కావు. ఆయన కూర్చుని ఉండగా అమ్మవారు వచ్చి ఎదురుగుండా అటు తిరిగి నిలబడితే అమ్మవారి వంక చూస్తూ చెప్పిన శ్లోకాలు అవి. అమ్మవారిని చూస్తూ చేసిన ఉత్ప్రేక్ష ఆవిడ పట్ల. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే మంకెన పువ్వు అన్న అర్థం వచ్చేటట్టుగా ఉంటుంది, కానీ మంకెన పువ్వు అని యథార్థంగా అర్థం చెప్పడం కుదరదు. వేగి పువ్వు అని ఉంటుంది, అది ఎర్రగా ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది. అదే ఎర్ర తామర అనుకోండి, పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉండదు, ఎరుపు తెలుపులతో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎర్ర తామర దగ్గర పెట్టుకు చూస్తే దాని రేకుల యొక్క మొదలు భాగంలో తెలుపు ఉంటుంది. దగ్గరగా పెట్టుకుని మీరు పరిశీలనం చేస్తే ఏదో భాగవతంలో చెప్తారే, జలజాంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకులు సంతంబున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్నట్టుగా రేకులు దుద్దు చుట్టూ ఉంటాయి. పైకి ఎర్రగా ఉంటాయి, మొదట్లో తెల్లగా ఉంటాయి. అందుకని పూర్తిగా ఎర్రగా రక్తం రంగులో ఉన్నాయి, కుంకం రంగులో ఉన్నాయని చెప్పడం కుదరదు. కాబట్టి అందులో బాగా ఎర్రగా ఉన్నది ఒకటి ఉందనుకోండి, తెలుస్తుంది ఈ పువ్వులో ఈ పువ్వు ఉందని తెలుస్తుంది. వేగి పువ్వు చిన్నది ఉంటుంది, కానీ నిప్పు ఎలా ఉంటుందో, కుంకం ఎలా ఉంటుందో, రక్తం ఎలా ఉంటుందో అంత ఎర్రగా ఉంటుంది. తామ్రాంభోజం జలద నికటే, నల్లటి మబ్బుట, నల్లటి మబ్బులో ఎర్రటి తామర పువ్వు పూసిందిట. అసలు అసంభవం, పోని పూసింది. తత్ర బంధూక పుష్పం, అందులో మళ్ళీ ఎర్రటి వేగి పువ్వు పూసిందిట. అసలు అలా ఎలా పూస్తాయండి? తామర పువ్వులో వేగి పువ్వులు పూస్తాయా? ఒక్కనాటికి పుయ్యవు. పోని పూసింది. తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. వీటి రెండిటికి కాంతి లేదుట, అంత కాంతి ప్రసరించట్లేదుట. అలా ఎలా ఉంటుంది? పోని తామర పువ్వుకి అంత కాంతి లేదండి ఒప్పుకున్నాం, అంత ఎరుపు కాదు కాబట్టి. వేగి పువ్వు ఎర్రగా ఉందంటే ఎర్ర కాంతి ఉందిగా, కాదుట. ఈ లేత ఎరుపు మీద అంత గాఢమైన ఎరుపు పెట్టి ఆ ఎర్రటి వేగి పువ్వులో తెల్లటి మల్లె పువ్వు పెడితే దాని కాంతి తెలుస్తోందట, బాగా కాంతి వస్తోందట.
సుషమా, అది సుషమా అన్న మాటకి అర్థం వెన్నెల వంటి కాంతి, చల్లటి కాంతి వస్తుందట. మల్లెపువ్వులో నిజంగానే మరి చల్లటి కాంతి వస్తూ ఉంటుంది కదూ. తస్మిన్ మల్లి కుసుమ సుషమాం, అబ్బా ఎంత మంచి వాసన అని దగ్గరికి వెడితే ఆ మల్లె పువ్వులలోంచి తత్ర వీణా నినాదం, వీణ యొక్క గానము అంటే దాని యొక్క రవము, శబ్దము వినపడుతోందట. దీనికి నేను ఆశ్చర్యపోయాను, ఇంద్రజాలం ప్రకటించింది అమ్మవారు అన్నారు. ఏమిటి ఆ శ్లోకం? ఆవిడెవరో ఆయన ఎక్కడా ఇంక ఏమీ చెప్పలేదు. ఐశానీషా, ఆమె పరమశివుని యొక్క ఇల్లాలు, ఈశాన్యుని యొక్క ఇల్లాలు కాంచీపురంలో ఉందయా, నువ్వు ఆలోచించు అని ఆయన అనరు. అదిగో ఆ తల్లి నాకు ఇలా కనపడుతోంది అన్నారు. అయితే దీన్ని మీరు రేపు ఆలోచించి రండి అని నేను అన్నాను అనుకోండి. రేపు సాయంకాలం 6:30 వరకు మీరు దీని గురించి బాగా ఆలోచించారనుకోండి. ఒకవేళ మీరు దీనికి జవాబు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, అది వేరు విషయం. కానీ మీరు ప్రయత్నం చేస్తున్నది మాత్రం ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఒక చిన్న పరిష్కార సూచన ఉంది. ఆమె ఎవరు అంటే కాంచీపురంలో ఉంది అన్నమాట ప్రత్యక్షంగా వేశారు. ఐశానీషా కలయతితరా అన్నారు కాబట్టి పరమశివుని ఇల్లాలు కాబట్టి ఆవిడెవరు? కామాక్షి. కాబట్టి కామాక్షి. కానీ కామాక్షికి దీనికి ఏమిటి సంబంధం? ఎలా అన్వయం అవుతుంది? ఆవిడ ఇలా ఎందుకు కనపడుతుందని మీరు బాగా రేపటి వరకు ఆలోచించి ఇంటికి వెళ్ళి కోడల్ని పిలిచి జలదనికటే, ముందు మేఘం దగ్గర ఎర్రతామర పువ్వు కదా వేసి, మేఘంలా ఏముంటుంది అమ్మవారి దగ్గర? నల్ల మేఘంలా ఏముంటుంది? అమ్మవారి నల్లగా ఉండదు కదండి, ఎర్రగా ఉంటుంది కదా అత్తయ్య గారు. అరుణాం కరుణా తరంగితాక్షీం అని రోజు లలితా సహస్రంలో చదువుతున్నాం కదా, నల్లగా ఏముంటుందండి అమ్మవారి దగ్గర? పైగా అందులో నలుపులో ఎరుపు కావాలంటున్నారు కదా మళ్ళీ అన్నారనుకోండి. కోడలు కాసేపు ఆలోచించి అత్తయ్య గారు కొప్పు అయి ఉంటుందండి, నల్లగా ఉంటుంది కదా అందనుకోండి. అవునే బాగానే ఉంది, జలదనికటే కొప్పు. మరి తామ్రాంభోజం జలదనికటే, ఆ నల్ల కొప్పులో ఎర్రటి తోటి ఉంది, తామర పువ్వు పెట్టుకుని ఉంటుంది అత్తయ్య గారు కొప్పులో. ఆ బాగుంది, పోని కరెక్టే, ఒప్పుకున్నాను, నిజమేనే కొప్పు. ఇప్పుడు మీరేమైంది? కొప్పు కనపడుతుంది మీకు, కొప్పులో ఆవిడ ఎర్ర తామర పువ్వు పెట్టుకున్నట్టు మీకు కనపడుతుందా కనపడదా? ఇప్పుడు ఆ తర్వాత ఏమిటి శ్లోకంలో ఏం చెప్పారండి ఆయన? కోడలు ఉపన్యాసానికి రాలేదనుకోండి, కాసేపు అనుకుంటే అత్తగారు వచ్చింది కాబట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తోంది అనుకోండి. ఆ తర్వాత ఏమన్నారండి అంటే తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం, ఆ ఎర్ర తామరలో ఇంకో ఎర్ర వేగి పువ్వు ఏమిటో కుంకంలా ఉంటుంది, రక్తంలా ఉంటుంది, ఎర్రగా చిన్న పువ్వు ఉంటుందిట. ఆ పువ్వు ఉంది అన్నాడే. అదేమిటండి తెల్లగా, పోనీ కొప్పులో ఎర్రతామర పువ్వు పెట్టుకుంటుంది కానీ అందులో మళ్ళీ చిన్న పువ్వు పెట్టుకోవడం ఏంటంటే అలా ఎలా కుదురుతుందండి అని రాత్రి 10 వరకో 10:30 వరకో ఇద్దరు కూర్చుని ఆలోచించి కాసేపు బొమ్మేసి ఇలా పెడతారా అలా పెడతారా, అందులో ఏమైనా పగడం పెట్టుకుందా, పువ్వులో పగడం ఎందుకు పెడుతుందే అని ఇద్దరు చర్చించి సరే ఇంక రేపు పొద్దున్న 5ంటికి లేచి కాసేపు ఆలోచిద్దాం, బ్రాహ్మీ ముహూర్తంలో బుర్ర బాగా పనిచేస్తుందని పడుకున్నారు అనుకోండి. మీరు తపస్సు చేశారా లేదా? ధ్యానం చేశారా లేదా? అది గురుస్థాయి, ఆచార్య స్థాయిలో ఉన్నటువంటి మహాపురుషుల యొక్క కవిత్వం. కాబట్టి తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం, అందులో మళ్ళీ పువ్వుదిట 11 అయినా తేలదు.